తండ్రి దేవా, ఈ కూడికలనైనా ఎంతో ప్రేమతోనూ జరిగిస్తున్న కుటుంబాలని, నడిపిస్తున్న సహోదరుల్ని అందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకోండి. ఈ కూడికల ద్వారా తండ్రి, ఈ మహాసభల ద్వారా మహిమార్థంగా జరిగేలా దయచేయమని, ఈ దినము తండ్రి ఈ క్లాసులో మాట్లాడే దాసుల్ని మీ నామానికి మహిమపరుచుకుంటా కీర్తనల ద్వారా గణపరుచుకోమని ప్రార్థిస్తున్నాం. సమస్తము మీ స్వాధీనంలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపం చేసుకోండి. వచ్చేవారిని, వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ కూడిక తండ్రి మీ నామానికి మహిమార్థంగా జరిగించే కృపను దయచేయమని మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు ప్రభు ద్వారా ఈ మనవులన్నీ కూడా అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రీచర్స్ అందరూ కూడా, సువార్థికులందరూ కూడా ఒకసారి స్టేజ్ మీద కూర్చున్నట్టయితే కీర్తనలో సహకరించవలసిందిగా మీ అందరు కోరుచున్నాం. ఒకసారి రండి. యేసుతో టీవీగాను పోదమాని కీర్తన. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. రారాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయను. రారాజు సైన్యమందు చేరెను, ఆ రాజు దివ్య సేవ చేయను. యేసు రాజు ముందుగా భుజము పాటి నడవగా, యేసు రాజు ముందుగా ధ్వజము పాటి నడవగా, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. విశ్వాస కవశమును ధరించుచు, ఆ రాజు ఆజ్ఞ మదిని నిలుపుచు. విశ్వాస కవశమును ధరించుచు, ఆ రాజు ఆజ్ఞ మదిని నిలుపుచు. అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను వేదమా. అడుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు మనల చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ను తగిలిన. శోధనలు మనలు చుట్టి వచ్చిన, సాతాను అంబులెన్ను తగిలిన. భయము లేదు మనకిక ప్రభువు చెంతనందుము, భయము లేదు మనకిక ప్రభువు చెంతనందుము. యేసుతోటి విగాను వెడలను, యేసుతోటి విగాను పోదమా. అడ్డుగా వచ్చు వైరు గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా.
పోదమా యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి ఓ యువతి యువకులార చేరుడి శ్రీ యేసురాజు వార్త చాటుడి లోకమంత ఏకమై యేసునాథు గల్వను లోకమంత ఏకమై యేసునాథు గల్వను సాధనెవరు నీవు లేనిరా యేసుతోటి విగాను పోదమా అడ్డుగా వచ్చు వైరు గెల్వను యోధనాదంబుతో పోదమా. ఇదే షీట్లో 13వ కీర్తన. నీ సాగ్యత యేసునితో నా జీవిత కాలమంతా 2023 మహాసభ షీట్. ఇర్మియా గారు కూడా కావాల్సిందిగా మధ్యలో పెట్టుకుంటే అందరికి వచ్చిన కీర్తనే అందరు కలిసి మాతో పాటు నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగెద యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసు
క్రీస్తే సావైన మేలే బ్రతుకుట క్రీస్తే సావైన మేలే క్రీస్తుకు హత సాక్షిగా మారేదా క్రీస్తుకు హత సాక్షిగా మారేదా పౌలు వలె సాగేదా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నీ సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. మంచిది. సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ముచ్చవరం క్రీస్తు సంఘం నుంచి వచ్చిన విశాల్ ఇద్దరు కూడా ఒక కీర్తన మరి క్రీస్తు సంఘం మైలవరం సహోదరులు శామ్యూల్ గారు ఒక కీర్తన నడిపించవలసిందిగా అందరికీ వచ్చినట్టయితే పాడండి. వారి ఆశతో ఉన్నారు కాబట్టి కీర్తన పాడాలని ఆసక్తి అందరికీ ఉంది కాబట్టి మరి అందరికీ ఇవ్వలేము, పరిస్థితులు కొద్దిగా ఈరోజు కొంచెం సమయం మనకు అడ్జస్ట్ అవ్వదు. సమీల్ గారు 3 రోజుల నుంచి మరి వాడు అడుగుతున్నప్పుడు కూడా మనం సమయం ఇవ్వలేకపోయాం. వారు కీర్తన ఒకటి నేర్పుతారు. ప్రభునామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలండి. దైవజనులకి సమయం ఇచ్చినటువంటి అధ్యక్షులు కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను ఎరుగనందువా ఓ సోదరా తెలియదందువా ఆ ప్రేమను నీ కొరకే క్రీస్తు శ్రమనందలేదా నీ కొరకే ప్రభువు మరణించలేదా ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను ప్రభుతోనే సహవాసం కలిగున్న నీవు ముమ్మారు యేసుని ఎరుగనందువే ప్రభుతోనే సహవాసం కలిగున్న నీవు ముమ్మారు యేసుని ఎరుగనందువే ఇది న్యాయమా నీకు ఇది ధర్మమా అని ప్రభు యేసు నిన్ను ప్రశ్నించలేదా ఇది న్యాయమా నీకు ఇది ధర్మమా అని ప్రభు యేసు నిన్ను ప్రశ్నించలేదా ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను పరలోక పట్టణము ధరయందు స్థాపించుటకు ధరకు వేచించాలని
ప్రభు కోరిక. పరలోక పట్టణము ధరయందు స్థాపించుటకు ధరకు వేతించాలని ప్రభు కోరిక. మహిమతో శ్రీయేసు రాజమేలగా ఆ మహిమలోనా నీవుందువా. మహిమతో శ్రీయేసు రాజమేలగా ఆ మహిమలోనా నీవుందువా. ఎన్నాళ్ళు నీవు యేసయ్యను ఎందాక నీవు ఆ ప్రేమను ఎరుగనందువా. ఓ సోదరీ తెలియదందువా ఆ ప్రేమను. శ్రీయేసు నీకై శ్రమనందలేదా. ప్రభు నీకు యేసు మరణించలేదా. దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికి వందనాలు. సమేలు గారు ఎప్పుడు కూడా స్టేజ్ పేరు ఉందా అంటూ ఉండేవాళ్ళు, కానీ బాగా కీర్తన పాడారు మంచిగా. కొండ సురేంద్ర కుమార్ వారు ఇద్దరు వచ్చినట్టయితే ఒక కీర్తన పాడారు. కూర్చోండి. సింగిల్ అయితే కూర్చో. అది ఏ కీర్తన వచ్చా మీకు వస్తేనే అది మరి మన మధ్యలో సహోదరులు వాక్యాన్ని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బైబిల్ పాఠం ఫోను ఎత్తలేదు. అదే మీకు ఇస్తే వెళ్తారు. మరి బైబిల్ పాఠంకి సహోదరులు మోషే గారు చదివి వినిపిస్తారు. బైబిల్ పాఠం ఏమండి? 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి వాక్యాన్ని మనం 15 వచనాలు చదువుకుంటాం సార్. సహోదరులు సురేంద్రనాథ్, కోట సురేంద్రనాథ్ గారు వచ్చి బైబిల్ పాఠం 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము
క్రీస్తునందు కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు నామమున వందనాలు తెలుపుతున్నాను. పరిశుద్ధ గ్రంథము నుంచి అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చున్నను తనతో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగుజేయుడి. మరియు సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభువునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పుతున్న వారిని మనన చేసి వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొంచున్నాను. మరియు ఒకరితోనొకడు సమాధానముగా ఉండుడి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, అక్రమముగా నడుచుకొని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారయుండుడి. ఎవడును కీడునకు ప్రతి కీడును ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించి నడుచుకొనుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి, ఎడతెగగా ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు డానియల్ గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలుపుతున్నాను. సహోదరులు, మరి మన మధ్యకు వచ్చిన కోటయ్య గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. సభల తరపున రాజారావు గారు ప్రార్థనలో మనం నడిపించవలసిందిగా కోరుచు. అందరూ తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన పరిశుద్ధమైన మహోన్నతమైన నామానికి ఈ రాత్రికాల సమయంలో మీ కుమారుడు యేసుక్రీస్తుని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. నాయన, ఈ యొక్క సువార్త మహాసభలో ఈ 3వ సెక్షన్లో మమ్మల్ని అందరినీ కూడా నడిపించి మీ సన్నిధికి నాయన నడిపించిన విధానాన్ని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ యొక్క సువార్త సభలో ఎప్పటి వరకు నా తండ్రి చక్కని గాత్రముల ద్వారా నా తండ్రి మిమ్మల్ని మహిమపరచడానికి, స్తుతించడానికి, ఘనపరచడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ 3వ సెక్షన్లో నా తండ్రి మీ దీనదాసులు నిలవబడి చక్కని వర్తమానాన్ని మాకు అందించుతుండగా మంచి జ్ఞానము, శక్తిని, ఆలోచన మీరు దయచేయండి. ఇదిగో నా తండ్రి నాయన, చేరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వినగలిగే చెవులు, గ్రహించగలిగేటువంటి మనస్సు దయచేయండి. వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మేము మోసం చేసుకునకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తిస్తూ, వాక్య ప్రకారంగా జీవిస్తూ ఆయన తండ్రి మిమ్మల్ని ఆనందపరిచేటువంటి గొప్ప అవకాశాన్ని మా బ్రతుకులో కలుగజేసినందుకు మీకు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకనున్న తండ్రి, ఈ స్వార్థ కూడికు రావాల్సినటువంటి ఆయా సహోదరి సహోదరులందరినీ త్వరితగతంగా మా మధ్యకు మీ సన్నిధికి నడిపించి మీ దివ్యమైనటువంటి మాటల ద్వారా వారి ఆత్మ సంబంధమైనటువంటి జీవితాలు అభివృద్ధి చేసుకునే భాగ్యాన్ని దయచేయండి. నాయన, ఈ కూడికను ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షులుగా నడిపించమని మీ ప్రియ కుమారుడు మార్గరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరి ప్రియులు,
మన మధ్యలో వచ్చి ఉన్నారు. వారికి ప్రత్యేకమైన వందనాలు. రవీంద్రనాథ్ గారికి, కోటయ్య గారికి కూడా. మరి మంచిది. మన మధ్యలో మరి వైరా నుంచి చిన్నకోటయ్య గారు గత 4 సంవత్సరాల నుంచి మన దగ్గరికి వస్తూ ఉన్నారు, వాక్యం అందిస్తూ ఉన్నారు. వారు వచ్చి మనకు వాక్యాన్ని అందిస్తూ ఉండగా బైబిల్ చదివి వారికి సహాయం చేయవలసిందిగా ప్రీచర్స్ అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాం. వారిని సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. దగ్గర యేసు పరిశుద్ధ నామమున ఈ మందిరంలో ఏర్పాటు చేసినటువంటి ఈ మహాసభలో పాల్గొనుతున్న పరిశుద్ధులందరికీ అలాగే స్థానిక సంఘంలో సువార్థికులుగా పనిచేస్తున్నటువంటి నవీన్ గారికి, వారి కుటుంబమునకును, ఈ సభల్లో వర్తమానములు అందించడానికి విచ్చేసిన పెద్దలు, దైవజనులందరికీ, ప్రత్యేకించి సభాధ్యక్షుల వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా మనందరిని ప్రేమించి రాత్రివేళ మహోన్నతమైన తన సన్నిధిని అనుగ్రహించినటువంటి దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సభలో మన అందరికీ అందించబడిన అంశము ప్రభువునందు ఆనందించుడి. లోకములో రకరకములైనటువంటి ఆనందాలు పొందేటువంటి పరిస్థితులు ఉన్నవి. లోకముతో వారు ఆనందిస్తూనే ఉంటారు. క్రైస్తవులకు ఆనందం అవసరము, అది లోకరీతిగా కాదు. ఎందుకంటే దానిని త్యజించి ప్రభువులోనికి నడిపించబడేటువంటి వారు. మనకు ఏదైనా ఆనందం ఉన్నది అంటే అది ప్రభువునందు మాత్రం అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనములో ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి అన్నటువంటి ఈ మాట కంటే ముందుగా ఉన్నటువంటి వచన భాగాలు మనం చదువుతూ ఉన్నప్పుడు ఈ మొదటి 4 వచన భాగాలలో పౌలు గారు క్రైస్తవ జీవితము ఎలా ఉండాలో అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రోత్సహించబడ్డానికి ఈ విషయాలను ఎంఫసైజ్ చేస్తున్నట్లుగా మనం చూడవలసినటువంటి అవసరం. సాధారణంగా మనం సంఘ సభ్యులమైనప్పటికీ, సువార్థికులమైనప్పటికీ కొన్ని విషయాలు మనం యోచన చేయకనే ముందు కొనసాగుతుంటాం. ఇక్కడ సంఘమునకు సేవకునికి ఉన్నటువంటి గొప్ప బాంధవ్యాన్ని పౌలు గారు క్షుణ్ణంగా వివరిస్తున్నారు. ఆ బాంధవ్యం ఎలా అంటే పౌలు గారు మాట్లాడుతూ, కాబట్టి సహోదరులారా అని సంబోధిస్తూ, మీరు అనగా సహోదరులు
నా ఆనందమును నా కిరీటమునై ఉన్నారంటారు. సంఘానికి సువార్తికున్నటువంటి మంచి బాంధవ్యం ఇది అన్నమాట. సువార్తికుడు సంఘమును గురించి ఏ జ్ఞానం కలిగి ఉండాలి అంటే, సంఘమే నాకు ఆనందము అన్నటువంటి ఆ అభిలాష కలిగి ఉండాలా, సంఘము నాకు కిరీటము అన్నటువంటి ఆ ఔన్నత్యాన్ని ఎరిగి ఉండవలసినటువంటి అవసరం ఉంది. మనం చేసేటువంటి పనులు విలువైనటివి కాకపోతే, విలువైనటువంటి ఆలోచనతో నిండి ఉన్నటువంటివి కాకపోతే, మనం ఎంత శ్రమించినా, ఎంత గొప్ప పని చేశాము అన్నటువంటి ఆత్మ తృప్తో లేకపోతే మానసిక తృప్తి పొందినా అది నిష్ప్రయోజనంగా మార్చబడద్దు అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. సంఘము సువార్తికునికి ఆనందమును కిరీటమునై ఉన్నది. ఇప్పుడు అది ఆలోచించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా సువార్త పరిచర్యలో మనం పాలు పంపులు పొంది తిరిగి వస్తూ ఉన్నా, స్థానికంగా మనం పనిచేసేటువంటి సంఘం ఏదైతే ఉందో అది సువార్తికునికి ఆనందంగా ఉండాలి. కొన్ని స్థలాల్లో సంఘములు సువార్తికునికి ఆనందాన్ని కలుగజేసేటువంటి ఉండదు, దినదిన గండం లాగానే ఉంటాయి. అంటే మనము ఆ సంఘమును ఏర్పాటు చేసేటప్పుడు దైవ చిత్తానుకూలంగా వాక్యానుసారమైనటువంటి నిర్మాణమును గావించకపోతే అది ఎల్లప్పుడూ సువార్తికునికి దుఃఖాన్ని, వేదనను, కష్టాన్ని కలిగిస్తుంది. అందుకనే మనం వేసే విత్తనం ఏదైతే ఉందో అది మంచి నేలన పడినటువంటిది ఉండవలసిన అవసరం. సంఘాన్ని మనము నిర్మించుకునేటప్పుడు, ఏర్పాటు చేసుకునేటప్పుడు మన ప్రయాసం వ్యర్థం కాకుండాటట్టు మనం చేసేటువంటి పని ద్వారా, ఆ శ్రమ ద్వారా ఆనందం కలుగజేయబడేటువంటి విధంగా దైవికమైనటువంటి ఆలోచనతో ఆ నిర్మాణం గావించబడవలసినటువంటి అవసరం. ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి మనకు మనం వేషాలు వేసుకోవటము, మనకు మనం సేవకులు అనుకుంటూ ఒక సరైనటువంటి తర్ఫీదో లేకపోతే ఒక శిక్షణతో కూడినటువంటి లేదా ఒక క్రమశిక్షణతో కూడినటువంటి సంఘములు ఎదుగుదల లేకుండా ఎవరు వస్తున్నారు సపోర్ట్ అని చెప్పేసి సహవాసాన్ని వీడి మనమే వేషం వేసుకొని వెళుతూ ఎవరినో సంతోషపెట్టడానికి సంఘాన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామంటే అది ఆనందం కాదు, కిరీటం కాదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం. అందుకనే మనము ప్రయాసం వ్యర్థము కాకుండా ఉండేటువంటి విధంగా ఉండాలి అంటే మనుషులను బట్టి కాక మనం నమ్ముకున్నటువంటి మన నాథుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధను గ్రహించిన వారమై, ఆయనలో ఉన్నవారమై, స్వార్థ పరిచర్యలో భాగస్థులమై ఉండి బాధ్యత కలిగి ఆత్మల సంపాదన జరిగించగలిగితే ఆ సంఘముతో ఎప్పుడు ఆనందం ఉంటుంది. ఆ సంఘము ఆ సువార్తికునికి కిరీటంగానే ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సంఘము సేవకునికి లేదా సువార్తికునికి ఆనందం కిరీటంగా ఉండాలి. కొంతమంది కిరీటాన్ని ధరించుకోవడానికి అపేక్ష ఎక్కువ కలిగి ఉంటారు అన్నమాట. కానీ కిరీటాన్ని ధరించుకున్నాం అనేటువంటి ఆలోచన అయితే ఉంటుందేమో, కానీ అది నిజంగా ఆత్మ సంబంధమైన అధికారయుక్తమైనటువంటిదిగా ఉండదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. ఏదో ఎవరినో ఉల్లసింపజేయటానికో సంతోషింపజేయటానికో చేసే పని కాకూడదు. మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవునికి సంతోషాన్ని కలుగజేసేటువంటి వారముగా ఉండాలంటే వాక్యానుసారమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచన కలిగి సువార్త పనిలో భారాన్ని, బాధ్యత కలిగినటువంటి వారమై ఉండి వాక్యానుసారంగా మనము పరిచర్య చేసి ఆత్మను సంపాదించగలిగితే మనం వృద్ధులమైన ఈ లోకాన్ని వీడేటువంటి దశ ఏర్పడినా మనం వేసిన సరి అయినటువంటి వాక్యానుసారమైనటువంటి పునాది అది మనకు సంతోషమును కలుగజేస్తుంది, అది ఆనందంగా మారుతుంది, అది కిరీటంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కిరీటాన్ని ధరించిన వాడు
అది పడిపోకుండా కాపాడుకోవాలా. అక్కడక్కడ అంచెలు నేను 10 స్థలాల్లో చేస్తున్నానని చెప్పుకుంటూ వెళుతూ మొదట మనం ధరించుకున్నటువంటి ఆ కిరీటము అది పడిపోయేటువంటి విధంగా, అంటే ఎక్కడ కూడా స్థానిక సంఘము బలమైనటువంటిదిగా లేకుండా ఉంటే మనం ధరించుకున్నా కూడా ప్రయోజనం లేనటువంటి విషయాలను మనము అనుభవించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కనుక సంఘము సువార్తికునికి ఆనందంగా ఉండాలా, కిరీటంగా ఉండాలా. సువార్తికుడు కూడా కిరీటాన్ని ధరించుకున్నటువంటి వాడుగా ఆ కిరీటము మరలా పడిపోకుండా ఎప్పటికప్పుడు వాక్యానుసారమైనటువంటి జాగ్రత్త కలిగి ఉండవలసినటువంటి అవసరం. పౌలు గారు మాట్లాడుతూ 3 విషయాలు 4 వచనాల లోపల ప్రభువునందు మీరు స్థిరులై ఉండమంటాడు. అంటే క్రైస్తవులకు ఏం తక్కువ అవుతుంది? వారి విశ్వాసులే. విశ్వాసమందు అనేక స్థలాలలో ఉన్నటువంటి సంఘాలలో విశ్వాసులు ప్రభువునందు స్థిరులు కాలేకపోతున్నారు. సువార్త ప్రయాణంలో ఉత్సాహం, ఆ ప్రయాణం చేయాలి, ఆ పని చేయాలి, సువార్త అనేకులకు అందించాలి, ఆత్మను సంపాదించాలనేటువంటి ఆలోచనతో వెళుతూ ఉంటాము. కానీ సరైనటువంటి విధంగా కాకుండా మనుషుల మెప్పు కోసమో, లోకంలో వీరికి కొన్ని సంఘాలు ఉన్నాయని చెప్పుకోవడం కోసమో మనము ఆ ఆత్రుత పడకూడదనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కనడం కాదు ముఖ్యము, కన్నబిడ్డలను పెంచడం. కంఠం చాలా తేలిక, కానీ వారిని పెంచడము చాలా కష్టతరమైనటువంటిది. ఒక నిర్దిష్టమైనటువంటి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలతో మనం నింపబడినటువంటి వారమై ఉండి విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో మనం కొనసాగుతూ ఆధ్యాత్మికంగా మనము క్రీస్తులో ఎదగవలసినటువంటి అవసరం ఉంది. అలాగే క్రైస్తవులైనటువంటి వారు అన్ని విషయాల్లో స్థిరులవుతారేమో, కానీ క్రీస్తునందు విశ్వాసములో స్థిరులము కావాలి అనేటువంటి దృక్పథము ఏర్పడకపోతే విశ్వాస సంబంధమైనటువంటి జీవితానికి కలిగే ప్రయోజనాలు మనం పొందలేమనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలా. బోధించడం కంటే బోధించబడటం గొప్ప అన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. బోధించడానికి ఆతృత పడడం కాదు, సరైనటువంటి బోధ మనం వినాలి, గ్రహించాలి, నేర్చుకోవాలి, నేర్చుకుంటూ ఇతరులకు బోధించాలి అనేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆతృత మనకున్నప్పుడు ప్రభువులో మనం స్థిరులమైతామనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాలా. ప్రభువునందు స్థిరులయుండు అనేటువంటిది ఒక విషయం అయితే, మరి ఒకటి ప్రభువునందు ఎలా ఉండాలట? ఏకమనస్కులమై ఉండాలట. ప్రభువులో ఉన్న మనందరిలో ఏకత్వం కావాలట. మనలో ఆ యూనిఫికేషన్ లేకపోతే ఆధ్యాత్మిక అభివృద్ధి ఉండదు. మూడో విషయంగా పౌలు గారు చెప్పినటువంటి గొప్ప విషయం ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి. ఆస్తి, ఐశ్వర్యము, పలుకుబడి, మంచి కుటుంబము ఇవన్నీ ఉండొచ్చు. కొన్ని పర్యాయాలు ఆనందపడతాం, పర్వాలేదు, దేవుడు నాకేం తక్కువ చేయలేదు, నాకు ఆస్తి ఉంది, ఐశ్వర్యం ఉంది, పలుకుబడి ఉంది, ఇక ఈ సొసైటీలో అనేకం ఉన్నాయనేటువంటి ఒక భౌతిక సంబంధమైనటువంటి తృప్తి మిగిలి ఉండొచ్చేమో, వాటి ఎందు ఆనందపడుతూ ఉండొచ్చునేమో. అన్ని రకాల ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నప్పటికీ ఈ దైవ సంబంధమైనటువంటి దేవుని వాక్యము తెలియజేస్తున్నటువంటిదిగా ప్రభువునందు ఆనందము లేకపోతే అవన్నీ కూడా నిర్వీర్యమైపోతాయనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. ప్రభువునందు కావాలన్నది. శ్రమలు వచ్చాయా, కష్టాలు వచ్చాయా, కన్నీళ్ళు వచ్చాయా, వేదన పడుతూ ఉన్నామా, ఇంకా ఈ లోకపరమైనటువంటి ఏవి సంభవించినా నిజస్థితిలో మనం ప్రభువులో ఉండగలిగితే, ప్రభువులో మనం స్థిరులం కాగలిగితే, ప్రభువునందు ఏకమనస్కులం కాగలిగితే ఎలాంటి శ్రమలైనా కూడా మనం ప్రభువునందు ఆనందపడతాం. ప్రియులారా, మనమనగా ద క్రిస్టియన్స్
క్రైస్తవులు. పరిస్థితులు ఎలాంటివైనా ఏముండాలా? నేను ప్రభువులో ఉన్నాను అనేటువంటి ధైర్యం ఉండాలా. ఆయన యందు స్థిరమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాను అనేటువంటి ఆ మనోనిబ్బరం ఉండాలా. క్రీస్తునందు ఏకత్వాన్ని పొందినటువంటి వారముగా ఉండగలిగితే ఏ పరిస్థితులు కూడా మనల్ని బలహీనులుగా చేయవు. కష్టాల్లో కూడా మనం ప్రభునందు ఆనందిస్తూనే ఉంటామన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లూకాసు వార్తలో 10వ అధ్యాయం 20 వచనం అనుకుంటా, ప్రభువారు బోధిస్తూ శిష్యులు ఒక రకమైనటువంటి ఆనందాన్ని పొందుతున్నారు. మేము దయ్యాలను వెళ్ళగొడుతున్నాం అనేటువంటి ఆనందం అన్నమాట. అయితే ప్రభువారు అంటారు, దయ్యములను వెళ్ళగొట్టుచున్నామని ఆనందించక దేని బట్టి ఆనందించాలా? పరలోకమందు మన పేరులు వ్రాయబడి ఉన్నవని ఆనందించాలి. ఇక్కడ ఎంత గొప్పవారము కాదు కావాల్సింది, భౌతిక సంబంధమైనటువంటి ఔన్నత్యాన్ని ఎంతగా కలిగి ఉన్నామనేటువంటిది కాదు కావాల్సింది. మేము మాట సెలవిస్తే ఏదో జరుగుతుంది, ఏదైనా జరుగుతుంది అనేటువంటి విషయాలను బట్టి కాదు ఆనందించాల్సింది. నేను ఏదైనా సెలవిస్తే ఏదైనా చేయగలను, ఏదైనా జరుగుద్ది అనేటువంటి ఇవి కాదు కావాల్సింది. ఈ ఫిజికల్ బోస్టింగ్ అనేటువంటిది మనల్ని పడగొడుతుంది. భౌతిక సంబంధమైనటువంటివి ఎలాంటివి ఉన్నా వాటిని బట్టి మనం అతిశయించకూడదు, వాటిని బట్టి ఆనందపడకూడదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ప్రభువారు చెప్పినటువంటి మాట, మన పేరులు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించాలట. ఉద్యోగం ఉందా? ఆస్తి ఐశ్వర్యములు ఉన్నాయా? మంచి బంగ్లా ఉందా? ఎస్, అవి దేవుడు మనకిచ్చిన ఆయన సంతోషపడతాం. సంతోషమే ఉండాలి కానీ అతిశయం ఉండకూడదు. ఇవన్నీ ఉన్నా లేకపోయినా క్రీస్తునందు మనం స్థిరులమై ఉండి ఏకత్వాన్ని పొందినటువంటి వారము, ఏక మనసు కలిగినటువంటి వారం ఉండి సంతోషాన్ని గడిస్తూ ఉంటే అప్పుడు మనము ఈ ప్రభునందు ఆనందించుడనేటువంటి మాటను దైవికంగా మన హృదయంలో కలిగి ఉంటాం. మన పేర్లు ఎక్కడుండారట? రాస్తారు. సంఘ సభ్యత్వం కోసం పేర్లు బాగా రాస్తారు, అటెండెన్స్ బలి ఉంటుంటుంది కదా. ఇక్కడ మనం రాసుకునేటువంటి ఈ అకౌంట్ దేనికి పనికిరాదండి. కొన్ని స్థలాల్లో అకౌంట్ బుక్స్ ఉంటాయండి, ఇది రిజిస్టర్ ఉంటుందన్నమాట. సరే, ఎవరు వస్తున్నారు ఎవరు రాలేదంటానికో, వారిని పరామర్శించడానికో, లేకపోతే ఏదన్నా ఇబ్బందులు ఉంటే వారిని మరలా వారి దగ్గరికి చేరి వారి పరిస్థితిని తెలుసుకొని ప్రార్థించడానికి అయితే పర్వాలే. కానీ ఒక ఉన్నతమైనటువంటి రికార్డు ఒకటి ఉందన్నమాట. ఉన్నతమైనటువంటి రికార్డు ఎక్కడంటే మన పేరు రాయబడేది పరలోకమందు. మన ఏంటి బాప్తిసం పొందినంత మాత్రాన, సంఘ సభ్యత్వం పొందినంత మాత్రాన మన పేర్లు పరలోకమందు వ్రాయబడతాయి అని అనుకుంటే పొరపడతాం. ఎప్పుడు రాయబడతాయి? పౌలు గారు ఈ ఫిలిప్పీ సంఘానికి రాసిన ఈ 3 విషయాలు మనకు అర్థమైతే, ప్రభునందు స్థిరులమయ్యుండి ఏక మనస్సు కలిగి ఉండి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభునందు ఆనందించేటువంటి వారుగా ఉండగలిగితే మన పేరులు పరలోకమందు వ్రాయబడి ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే పౌలు గారు సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారిని మెచ్చుకుంటూ, సువార్త పరిచర్యలో సహకారులుగా ఉన్నటువంటి వారిని మెచ్చుకుంటూ, ఆ సహకారులుగా ఉన్నటువంటి వారి పేరులు ఎక్కడ రాయబడేట? జీవగ్రంథమందు రాయబడి ఉంటాయట. అంటే నమ్ముకుంటే సరిపడదు, ఆదివారము ఆరాధనకు వస్తే సరిపడదు. మనము సువార్త పరిచర్య కొరకై సహకారులం కావాలా. అంటే అవసరమైతే దైవజనుడితో ప్రయాణం చేయడము, వెళ్ళలేని పరిస్థితి ఉంటే వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ వాట్ వీ హ్యావ్. మన కలిగి ఉన్న దానిలో కొంత భాగాన్ని సువార్త పరిచర్యకు ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది.
నేను బాప్తిసం పొందాను, సంఘ సభ్యత్వాన్ని కలిగి ఉన్నాను, 20-30 సంవత్సరాలు నేను ఆరాధన చేస్తున్నాను అని పరిచర్యకు ఉపయోగపడేటువంటి సాధనాలుగా లేకపోతే మన పేర్లు ఎక్కడుండవట? జీవగ్రంథమందు రాయబడి ఉన్నట. మనం రక్షింపబడ్డం కాదు, అది అవసరమే. రక్షించబడిన తర్వాత అనేకులు రక్షించబడవాలని ఉద్దేశించి ఆ సువార్త కొరకై మనం ఏమి చేయగలమో ఆ పని చేయవలసినటువంటి అవసరం. సంఘ సభ్యులంటే పనివారులు, సంఘములు. మనమందరము దేవుని తోటలో పనివారలము, బాధ్యత ఎరిగి ఉండాల. పనివారం అంటే బాగుందేమో పదము. దాసులం అంటే మనమందరం దాసులం. పని చేయవలసిన వారం, చేయవలసినటువంటి అవసరం ఉంది. ఏం పని చేయాలి? మందిరాన్ని శుభ్రం చేస్తాను, ఒక భాగమే. చేస్తాను క్రమంగా అన్నీ, ఇదే పని అనుకోకండి, ఇది అవసరమే. మందిర పరిచర్య అవసరమే. దైవజనులు సిద్ధపడి వచ్చేసరికి బాధ్యత కలిగి మందిరాన్ని సిద్ధపరచడం అవసరమే. ఆరాధనకు అవసరమైనటువంటి వాటన్నింటినీ సిద్ధపరచడం అవసరమే. సువార్త పరిచర్య కొరకై మనం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది. నాకెందుకండి, నేను విశ్వాసంతో బ్రతుకుతున్నానని కేవలం అటెండెన్స్ కొరకే మనం క్రైస్తవులం అయితే జీవగ్రంథములో మన పేరు రాయబడవచ్చుమా? జీవగ్రంథములో మన పేరు రాయబడాలి అంటే ఏం చేయాల? సువార్త పనిలో సహకారం. అక్కడ కొంతమందిని మెచ్చుకుంటారు. కొందరు స్త్రీలు ఉన్నారు, భక్తికి పౌలు గారు ఎంత ఘనంగా మెచ్చుకుంటున్నారు చూడండి. ఇక్కడ సంఘంలో సువార్తికులు ఎవరిని మెచ్చుకుంటారో తెలుసండి? అలవాటు పడిపోయారు. అంటే మన దగ్గర అలా ఉండకపోవచ్చు, అనేక స్థలాల్లో ఉండకపోవచ్చు, కొన్ని స్థలాలు ఉంటుందన్నమాట. ఇచ్చే అయ్యగారినో అమ్మగారినో మాత్రము మెచ్చుకునే పనిలోనే ఉంటారన్నమాట. ఆ మెచ్చుకునే పనిలో మరికొందరు నొచ్చుకునేటట్టు చేసి సంఘ సభ్యత్వములో నుండి బయటికి పోయేటువంటి పరిస్థితులకు మనకు మనమే పురికొల్పబడుతున్నాం. జాగ్రత్త. అందరూ దేవుని పనిలో లేదా సువార్త పరిచర్యలో పనివారలము కావలసినటువంటి అవసరం ఉంది. పౌలు గారు తెస్సలోనికైలకు రాస్తూ మొదటి పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాల్లో ఎల్లప్పుడూ సంతోషం. నేను వచ్చే ముందు ఒక సహోదరుడు ఆ లేఖనాన్ని చదువుతున్నాడు. క్రైస్తవులు ఎప్పుడెప్పుడండి? ఎల్లప్పుడు. ఎందుకని? వీఆర్ ఇన్ ద క్రైస్ట్. మనం క్రీస్తులో ఉన్నాం. లోకంతో పని లేదు. క్రీస్తులో ఉన్నటువంటి మనమందరము ఎల్లప్పుడూ సంతోషించేటువంటి వారు ఉన్నారట. క్రైస్తవులకు విరివిగా ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మనకు రాయబడ్డాయి. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎల్లప్పుడూ సంతోషించుడి, ఆత్మను ఆర్పకుడి. ఇవన్నీ చదువుకుంటూ వెళితే కాదు, మన అనుకరణకు మూలం కావాలి. ఆ విషయాల్లో మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. బోధించడము, బోధించబడ్డం కాదు కావలసింది. వీటికంటే శ్రేష్టము బోధించబడ్డ సంగతులు యందు జీవించడం. క్రైస్తవులము అని చెప్పుకోవడం కాదు కావలసింది, క్రైస్తవులుగా జీవిస్తూ క్రీస్తును ప్రతిబింబింపజేయవలసినటువంటి అవసరం. మన జీవితములు, మన ఆధ్యాత్మిక జీవితములు లేదా మన క్రైస్తవ నడవడిలో క్రీస్తు ప్రభు వారు ప్రతిబింబింపజేయబడాల్సినటువంటి అవసరం. ఎన్నో శ్రమలుంది, వేదననుంది, బాధించబడి, కొట్టబడి, గాయపరచబడి మనమందరము ఆయన తర్వాత ఆయన అడుగుజాడల్లో నడవవలనని
ఒక మాదిరించిపోయాడు. ఇప్పుడు ఎవరిని చూడాలా? నేనంటాను బోధించే బోధకుని చూడొద్దంటాను. నన్ను ఏదనుకున్న పర్వాలే, మనకు మాదిరి బోధకులు కాదు. కొన్ని పర్యాయాలు బోధకులు తప్పిపోతుంటాం. ఎవరు కావాలా? మనం ఎవరిని గురించి బోధిస్తున్నామో, ఎవరిని గురించి ప్రకటిస్తున్నామో, ఎవరి సువార్త మనం ఈ సమాజంలో ప్రకటిస్తున్నామో ఆ మహోన్నతుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారిని మాదిరిగా, ఆయన మన ముందుంచినటువంటి మాదిరి చొప్పున మనం నడుచుకోవాల్సినటువంటి అవసరం. మన కుటుంబ పెద్దను, మన తోడబుట్టినటువంటి వ్యక్తిను, మనకు అన్ని విషయాలు తోడుగా ఉంటారని మనం చెప్పుకునేటువంటి గొప్ప వ్యక్తిని చూసి కాదు మనం నడుచుకోవాల్సింది. క్రీస్తు ప్రభు వారి యొక్క బోధ, ఆయన అనుసరణ, ఆయన మాదిరి మనలో ఉండవలసినటువంటి అవసరం ఉంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 12వ వచనములో పౌలు గారు రోమాలో ఉన్నటువంటి సంఘంతో మాట్లాడుతూ, బహుశా అది 15వ వచనంలో కనపడుతుంది. సంతోషించు వారితో సంతోషించుడు, నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలండి. ఎవరితో సంతోషించాలట? సంతోషించు వారితో సంతోషించాలి. సంతోషం ఎవరిలో ఉంటుంది? లోకాన్ని త్యజించి క్రీస్తులో ఉన్నవారికి. ఇప్పుడు సంతోషించేది ఎవరు? క్రైస్తవులు. వీరు ఎల్లప్పుడూ సంతోషం ఉండాలా. అలా సంతోషించేటువంటి వారితో సహవాసం కలిగినటువంటి మనము సంతోషించాలి. అంటే దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, అలాంటివి మనం భరించజాలని పరిస్థితులు ఎలాంటివి జరిగినా ఎవరిని బట్టి సంతోషించాలా? క్రీస్తుని బట్టి. క్రైస్తవులు ఎల్లప్పుడూ సంతోషించేవారు ఉండాలట. ఎన్ని ఉన్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత సంపన్నులమైనా ఇబ్బందులు లేని కుటుంబాలు ఉండవు, కష్టాలు లేని కుటుంబాలు ఉండవు, శ్రమలు అనుభవించకుండా ఉన్న సువార్థికులు కూడా లేరు. సువార్త పరిచర్య అంటేనే అది ఒక ముళ్ళబాట, ఆనందంతో కూడిందేం కాదండి. కానీ ప్రభువులో ఉన్నాము, ప్రభువు కొరకు ఆత్మను సంపాదిస్తున్నామనేటువంటి ఆనందం అన్నమాట. ఆ ఆనందం ఎదుట అనుభవించేటువంటి శ్రమలు ఎన్నదగినవి కూడా కాదన్నమాట. ఏది లేకపోయినా విచారపడమేమో, కానీ ఒక ఆత్మను సంపాదించినప్పుడు ఎంత ఆనందాన్ని స్వార్థికుడు అనుభవిస్తారు చూడండి. అనుభవించే ఆఖరి దప్పుల కంటే, శ్రమలు బాధల కంటే కూడా ఆత్మల సంపాదన జరుగుతున్నప్పుడు సువార్థికుడు పొందే ఆనందముకు అంతమే ఉండదన్నమాట. జాగ్రత్త. మనుషుల మెప్పు కోసం కాదు, మనం మహోన్నతుడైనటువంటి దేవుని సంతోషపెట్టడానికి, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి ద్వారా మనం ఆనందిస్తూ ఉండాలా. ఆనందం, క్రైస్తవులకు ఆనందం ఉండాలి. కొంతమంది డబ్బు పోగొట్టుకుంటే ఆనందం కదండి. ఆనందం ఉంటుందా? కష్టం. అది పోగొట్టుకున్నాం అనుకో, చాలా కష్టం. మన ఇంట మన పిల్లలు నశించిపోతున్నారనుకోండి, మన పిల్లలు అందరూ రక్షించబడి మనతో ఉన్నారు అనుకున్నటువంటి వారు ఒకవేళ అలా ఉంటే చాలా సంతోషం. అంతకు మించిన గొప్ప కుటుంబం భూమి మీద ఉండనే ఉండదు. కోటానుకోట్లు సంపాదించిన దానికంటే నా పిల్లలు క్రీస్తునందు ఉన్నారు అని మనము అనుభవించే ఆనందం ఎదుట వారి ఆనందం సరిపడదన్నమాట. మన పిల్లలు నశించిపోతున్నారంటే, మన పిల్లలు నశించిపోతున్నారంటే పట్టి పట్టనట్లు. మనం బోధించేవారం కాదండి, కేవలం దాని కొరకే మన జీవనం ఉండకూడదు. బోధించడంతో పాటు దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాలు,
దేవుని ఎరిగి ఉండి క్రీస్తు యేసునందు ఉన్నటువంటి వారుగా ఉండినట్లు మనం ప్రయాసపడవలసినటువంటి అవసరం. బైబిల్లో చాలామంది గొప్పవారు ఉన్నారండి, గొప్ప పరిచర్య చేశారు, బట్ వారి కుటుంబాలు గొప్పగా లేవు. గొప్ప పరిచర్య చేయొచ్చు, చేసి ఉండొచ్చు, గొప్ప గొప్ప పేరు సంపాదించారు, కానీ వారి కుటుంబాలు చూస్తే అస్తవ్యస్తము. అందుకనే సువార్త పరిచర్యలో ఉన్నటువంటి సేవకులమైనటువంటి మనము సేవే మన బాధ్యత అని ఎంచి మన కుటుంబాలను నిర్లక్ష్య పెడితే జాగ్రత్త. ఆనందం కాదు మనకు దక్కేది, మృతి నొందేంత వరకు దుఃఖమే. పిల్లలు తల్లిదండ్రులు చేసేటువంటి ఈ దేవుని సేవ యొక్క విలువ తెలియదు. మీరు చేస్తే చాలు, మా ఆనందం మాదే అని చెప్పుకునేటువంటి పిల్లలు అనేక సువార్థికుల కుటుంబాలు ఉండిపోతున్నాయి. ప్రభు యొక్క పనిని బట్టి మనం ఒక ప్రక్క ఆనందిస్తూ ఉన్నా, మరి ఒక ప్రక్క మన పిల్లలు ప్రభువులో లేకపోతే పడే దుఃఖము ఈ ఆనందం కంటే అధికమవుతుందన్నమాట. సువార్థికులకు కాదు సందేశం, విశ్వాసం అనేటువంటి మనందరికి సంబంధించినటువంటి. మన పిల్లలు మనతో పాటు దేవుని మందిరంలో ఉండాలా, మన పిల్లలు మనతో పాటు ప్రభువునందు స్థిరులై ఉండవలసినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు మనతో పాటు ఏక మనస్కులై ఉండవలసినటువంటి అవసరం ఉంది. మన పిల్లలు మనతో పాటు ప్రభువునందు ఆనందించేటువంటి వారుగా ఉండాలి అనేటువంటి ఆలోచన ఎంచి పిల్లలకు కావలసినటువంటి ప్రభువునందు శిక్ష చక్కగా చేయించాల్సినటువంటి అవసరం. కొన్ని పర్యాయాలు పిల్లలు మనతో పాటు వస్తే అల్లరి చేస్తారని కొంచెం లంచం ఇచ్చి మరొక చోట అప్పగిచ్చొస్తాం, నువ్వు ఆడుకోమంటాము కదా. క్రైస్తవులకి ధర్మం కాదు, అల్లరి చేస్తే చేశారు, పిల్లలు అల్లరి చేస్తారు, క్రమపరచుకోవాలా. మన మందిరంలో మన పిల్లలు వీధిలో ఉన్నారనుకోండి, ఎలా ఉంటుంది? సంఘములు మనం చక్కగా బోధించబడాలా. బోధ బయటి వారికి కాదు, మనకు ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కావాలి, అభివృద్ధి చెందాలి. మనము సంఘములో ఎదుగుతున్నటువంటి ఈ పరిశుద్ధులను బట్టి బోధించే బోధకుడు ఆనందంగా ఉండాల్సినటువంటి అవసరం. ఎంత చెప్పినా మార్పు లేనటువంటి క్రైస్తవ్యం ఉంటుంది చూడండి మనలో. ఈ సువార్థికుడికి ఆనందం ఉండదు, దుఃఖము, మార్పు లేనటువంటి జీవితం. దేవుడు కావాలి, లోకం కావాలి, రెండు జరగాలన్నమాట. జాగ్రత్త. మనము రెండు పడవల మీద ప్రయాణం చేసేటువంటి వారు ఉండవచ్చు. అన్ని తండ్రి అయినటువంటి దేవుడు సమస్తాన్ని క్రీస్తునందు గుప్తం చేశాడట. జ్ఞానం ఆయనే కదా. బయట పుస్తకాల్లో ఈ పుస్తక సంబంధమైనటువంటి జ్ఞానం దొరుకుతుందేమో కానీ దైవజ్ఞానం వాటిలో దొరకదు. అలాంటి పాండిత్యాన్ని పొందినవారు ఈ పాండిత్యం దగ్గర వారు జీరోలు. అవి పిహెచ్డీలు కావచ్చు, పెద్ద పెద్ద సైంటిస్టులు కావచ్చు, వాట్ ఎవర్ దే మే బీ. దేవుని గ్రంథములో దొరికే ఈ జ్ఞానం ఎదుట ఆ జ్ఞానం శూన్యమే. అది అవసరమే కొంత మట్టుకు, కానీ దేవుని జ్ఞానము నిత్యము అవసరం అన్నమాట. ఈ జ్ఞానాన్ని పొందేటప్పుడు శ్రద్ధాభక్తులు ఉండాలి. మన మందిరంలో ఉన్నప్పుడు, బోధించబడుతూ ఉన్నప్పుడు మన మనస్సులను స్థిరపరచుకోవాలి వాక్యం పట్ల. 5 నిమిషాల బోధన గంటలు, 5 నిమిషాల బోధన మనం ఇగ్నోర్ చేసామనుకోండి, గంట బోధ కూడా మనకు ఎక్కదు మనస్సు. ఒక్క నిమిషములో ఏ మంచి మాట మిస్ అవుతామో కనిపెట్టాలా. అలా ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉండదన్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భక్తుడైనటువంటి యాకోబు గారు రాస్తూ, యాకోబు పత్రిక సమయం చెప్పండి నాకు. యాకోబు గారు పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 2వ వచనంలో
మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు నా సహోదరులారా, ఉమ్, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకునుడి. సాధ్యం అండి. చాలు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటట? నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడట ఏమనిచ్చుకోవాలట? అది మహానందం, గ్రేట్ జాయ్. శోధనలో పడ్డటువంటి వానికి ఆనందం వచ్చిందండి. ఏడ్పేగా వచ్చేది, దుఃఖమేగా. అది లోకస్తుల పని. మనం క్రైస్తవులము, పరిశుద్ధులము, దేవుని పిల్లలమైనటువంటి మనకు శోధన ఉంటుంది. యేసు ప్రభు వారికి వచ్చింది, మనకుండేది ఏంటండి? అని శోధించబడలా, బట్ శోధనలకు లోను కాలే. మనం దేవుని పిల్లలము, శోధనలు వస్తాయి. నానా విధం అంటే ఒక రకం కాదన్నమాట, అనేక రకములైనటువంటి శోధనలు. ఏ విధంగానైనా మీరు నానా విధములైనటువంటి శోధనలో పడినప్పుడు ఏం చేయాలట? అది మహా ఆనందమనించారట. క్రైస్తవులు కష్టాలను కూడా ఆనందంగా ఎంచాలి. శోధనలు మహానందం. ఎందుకు తెలుసా? శోధించబడుతూ ఉన్నామంటే మనలను మనము ప్యూరిఫై అవుతున్నాం అన్నమాట. బంగారం కంసాలి దగ్గరకు తీసుకుని వెళ్ళిన తర్వాత అది మేలిమో కాదో అని తేల్చబడ్డానికి కాల్చబడాలట. క్రైస్తవులుగా జీవించాలంటే మనం శోధనల చేత బాధించబడవలసిందే. ఎన్ని శోధనలు వచ్చినా ఆ ఫిలిప్పీలకు రాసినటువంటి ఆ పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో చెప్పబడినటువంటి రీతిగా, అక్కడి నుండి కొన్ని విషయాలు చెప్పబడుతున్నటువంటి రీతిగా జాగ్రత్త. స్థిరమైన విశ్వాసం, ఏక మనస్సు ఉండగలిగితే అన్ని విషయాలు ఆనందపడతాం అన్నమాట. అందుకనే క్రైస్తవ జీవితం అంటేనే అది కష్టాలతో కూడింది, అది బాధలతో కూడింది. మన సహోదరులు కూడా కొంతమంది ఏం చేస్తారు? మీరు దేవుని నమ్ముకుంటే మీకేం ఉన్నాయంట. తప్పుడు పోదు కదండి ఇది. నమ్ముకుంటే ఏమి ఉండవా? ఎంత తేలిక చెప్పేస్తారు. మనం ఈ బోధలు చేసి సంపాదించామనుకోండి, వ్యక్తులు ప్రభు కొరకు స్థిరపడరు అన్నమాట. దేవుని నమ్ముకుంటే ఏముండవండి? శరీరంతో అన్నీ ఉంటాయండి, అన్నీ ఉంటాయి. కావుంటే దేవుని నమ్ముకుంటే, నమ్మకంగా జీవిస్తే, ప్రభువునందు మనం స్థిరంగా ఉండగలిగితే, ప్రభువునందు ఏక మనసు కలిగినటువంటి వారు ఉన్నట్లయితే, బాధలు ఉన్నా శ్రమలు ఉన్నా, ఒకరు అంటాడు కదా, క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా ఏం చేయాలట? అంటే బాధలు ఉంటాయి, క్రైస్తవుడు అయితే బాధలు ఉంటాయి అనేటువంటిది మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఆ పేరుని బట్టి, ఏ పేరుని బట్టి? క్రైస్తవుడు అన్న పేరుని బట్టి ఏం చేయాలట? దేవుని మహింపరచాలి. క్రైస్తవులమైతే శోధనలు వెంటాడుతాయి. పరిశుద్ధంగా జీవించేటువంటి వానికి శోధనలు అధికమండి. ఎందుకో తెలుసా? మనము పరిశుద్ధతలోనే పడగొట్టబడాలి. అపవాది యొక్క పని అది, వాని పని అది. పరిశుద్ధిని పడగొట్టడమే వాని పని. వాడికి పగలు రాత్రి ఉండదు. వాడు పగలు రాత్రి ఏం చేస్తాడట? ఈ పరిశుద్ధులకు ఏదో ఒక రకమైనటువంటి శోధన కలుగజేసి పడగొట్టడానికి వాడు రాత్రింబవళ్ళు సంచరిస్తూనే ఉంటాడట. ఎవనిని మృంగుదునా అని వాడి పని అది, పనికి మాలినవాడు. కానీ మనం ఎలా ఉండాలి? మనం ఎవరిలో ఉన్నాము, ఎవరి యందున్నాము, ఎవరిని రక్షకునిగా కలిగి ఉన్నాము, ఎవరు మనలను పరలోకం చేర్చగలరు అన్న ఆ జ్ఞానములో మనం నిమగ్నమైనటువంటి వారు ఉండగలిగితే ఏవి మనకు ఉండవు, అన్నీ సులువుగా జయించగలుగుతాం. జాగ్రత్త.
క్రైస్తవ జీవితము ఉన్నతమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. నిర్లక్ష్యం చేయొద్దు. క్రైస్తవ జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎంత డేంజర్ అంటే ఆపరేషన్ చేసేటువంటి డాక్టర్ నిర్లక్ష్యంగా చేస్తే పేషెంట్ ఎలా చనిపోతాడో, పబ్లిక్ను గమ్యస్థానాలకు చేర్చవలసినటువంటి బస్ డ్రైవర్ నిర్లక్ష్యం చేస్తే పబ్లిక్ ఏమైపోతారో మనకు అర్థమైపోతే, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి మనము నిర్లక్ష్య క్రైస్తవ్యాన్ని కలిగి ఉండగలిగినట్లయితే మనము మరలా మరణానికి, శరీర సంబంధమైనటువంటి మరణం కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణానికి నడిపించబడతామనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. జాగ్రత్త పడదాం. ప్రభువునందు స్థిరపడడానికి మన వంతు మనము తప్పనిసరిగా ప్రభు యొక్క మాటలకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన హెచ్చరికలు గైకుంటూ, ఏదో అబ్రహాము ఏం చేశాడు, దేవుని నమ్ముకున్నాడు, అది ఆయనకు నీతిగా ఎంచబడ్డది అన్నటువంటి రీతిగా కాకుండా మనం అట్లా అనుకుంటే సరిపడదు, నమ్ముకున్నాం అనుకుంటే సరిపడదు, నమ్మకంగా బ్రతకాలిక. క్రైస్తవులు ఉన్నతమైనటువంటి బోధ, ఒక ప్రశస్తమైనటువంటి బోధ, పరిశుద్ధులకు అవసరమైనటువంటి బోధను ఒకే ఒకసారి మనకు అప్పచెప్పేశాడు. ఆ బోధలో ఉన్నటువంటి మనం జాగ్రత్త, దేవుని యందు భయం కలిగి ఉందాం, భక్తి కలిగి ఉందాం, శ్రమలో సైతం సంతోషించేటువంటి వారు ఉందాం. అన్నిటికంటే విశేషంగా మన టైటిల్ ప్రభువునందు ఆనందించడానికి, ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండి, మనకు బోధించే బోధకునికి దుఃఖం కలుగజేయకుండా, మన కొరకై ప్రాణం పెట్టినటువంటి ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వారికి మరలా దుఃఖం కలుగజేయకుండా, పరమందున్నటువంటి దేవుడు మనం కలిగి ఉన్నటువంటి విశ్వాస సంబంధమైనటువంటి జీవితాన్ని బట్టి నిరంతరం మయం పొందేటువంటి వాడుగా ఉండడానికి మనమందరం ఆత్మ సంబంధమైనటువంటి సంసిద్ధత కలిగి ఉండి ప్రభువులో ఆనందించేటువంటి వారు ఉండాలని సభాధ్యక్షుల వారికి, స్థానిక సంఘ సువార్థికులకును, కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ మీకును నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చిలక చిన్నకోటయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మన సభల తరపున ఒక కీర్తన మనం నేర్చుకొని మరొక సహోదరులు మన మధ్యలో ఉన్నారు. 14వ కీర్తన ఒకటి నేర్చుకుంటాం. ఆనందింతును నీలో దేవాని కీర్తన. ప్రభునందే ఆనందం కాబట్టి మనమందరం కూడా ప్రభునందే ఆనందము. 14వ కీర్తన చక్కగా పాడారు ఉదయంలో, మరలా ఒకసారి మీరందరూ కూడా పాడాలి. అందరూ కలిసి పాడేలాగానే పాంప్లెట్లో అయ్యగారు బాబుపోతున్న అయ్యగారు మాకు నేర్పింది ఏంటంటే, షీట్లో అన్నీ నేర్చుకొని ఆ సంఘాల్లో వెళ్ళి పాడాలి అనే ఉద్దేశం అది. అందుకని అన్నీ నేర్పాను. ఒకటి ఉంది, గతకాలం అంతా రేపటితో మనం నేర్చుకుందాం. ఆనందింతును నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆనందింతును నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతును నీలో దేవా, అనుదినము నిన్ను స్తుతించుచు. ఆత్మనాద అదృశ్య దేవ, అఖిల చరాలకు ఆధారుండా. ఆత్మనాద అఖిల చరాలకు ఆధారుండ, అనయము నిన్ను మది
కొనియాడుచునే ఆనందింతో ఆశ తీరా అనయము నిన్ను అది కొనియాడుచునే ఆనందింతో ఆశ తీరా ఆనందింతో నీలో దేవా అనుదినము నిన్ను ఆనందింతును నీలో దేవా అనుదినము నిన్ను స్తుతించుతు నాదు జనములు నన్ను విడిచినను నన్ను నీవు ఇడువాకుండా నాదు జనములు నన్ను విడచినను నన్ను నీవు నీ కను దృష్టి నాపై ఉంచి నాకు రక్షణ శృంగమైన నీ కను దృష్టి నాపై ఉంచి నాకు రక్షణ శృంగమైన ఆనందింతును నీలో అనుదినము నిన్ను స్తుతించుచు ఆనందింతును అనుదినము నిన్ను స్తుతించుచు శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతగా కుషించిన వేళ శ్రమలు నన్ను చుట్టిన వేళ చింతలో అభయముగాని దర్శనమిచి శ్రమలు బాపి శాంతినిచి అభయముని దర్శనమునిచి శ్రమలు బాపి శాంతినిచితి ఆనందింతును అనుదినము నిన్ను స్తుతించును మధురమైన నీ నామమునే మధురం మరువక ధ్యానించేద ప్రభువా మరువక ధ్యానించేద ప్రభువా ఆనందిందును నీలో అనుదినము నిన్ను మీ అందరికి వందనాలు. చక్కగా అన్ని కీర్తనలు కూడా పాడుతున్నారు చక్కగా. మరి చాలా సంతోషం. ప్రభునందు ఆనందించేవారుగా మీ అందరూ ఉన్నారు. అటు యొక్క విశ్వాసము మరి మనలో ఉన్నందుకు దేవునికి వందనస్తులమే ఉన్నాం. మన మధ్య సహోదరులు కోట శామ్యూల్ రవీంద్రనాథ్ గారు నందిగామ నుంచి, వారు అనేక సంవత్సరం నుంచి ఇక్కడ మనకు వాక్యాన్ని అందిస్తూ ఉన్నారు. వారు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు. క్రీస్తునందు ప్రియమైన సహోదరులారా, మైలవరం క్రీస్తు సంఘం మరియు ప్రీచియస్ ట్రైనింగ్ స్కూల్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఎన్నోదో చెప్పడానికి నా దగ్గర అంత లెక్క లేదు, ఖచ్చితమైనటువంటి లెక్క 40 పైచిలుకు, ఒక తరం పైచిలుకుగా క్రీస్తు సువార్త మహాసభల్ని ఇక్కడ దిగ్విజయంగా నిర్వహిస్తున్నటువంటి స్థానిక సంఘానికి, నడిపిస్తున్నటువంటి సువార్థికులకు మరి ఆదరించి దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా పొందటానికి క్రమం తప్పకుండా వస్తున్నటువంటి మీ అందరికీ, మరి ముఖ్యంగా నాతోటి దైవజనులకు, అందులో ఈజ్ మై సీనియర్ కొలీగ్ ఇన్ క్రైస్ట్, నా తమ్ముడే కానీ నాకన్నా ముందుగా ఈ స్వార్థ పరిచర్యలో మరి ఉన్నటువంటి తమ్ముడు చిలక
చిన్న కోటయ్య గారికి, మీ అందరికీ కూడా మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు తెలుపుకుంటున్నా. అనేకమైనటువంటి విషయాల్ని గత 2 రోజులుగా అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీకి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం మీద మరి చాలామంది సహోదరులు, నా తమ్ముళ్ళందరూ కూడా వాక్యాన్ని ఇక్కడ ప్రకటించారు. అందరూ ప్రకటించినటువంటి వాక్యం మనల్ని అందరినీ కూడా ఆనందపు అంచుల వద్దకు తీసుకెళ్ళటం కాదు, ఆనంద డోలికల్లో మనల్ని ముంచిందనేటువంటి విశ్వాసంతో నేను ఈనాడు ఇక్కడ నిలబడగలిగి ఉన్నా. నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి ఎక్కువ సమయం లేదు. అధ్యక్షులు వారు క్లుప్త సందేశం అనేటువంటి ఆనతి ఇచ్చారు. వారు మాట్లాడినటువంటి అనేక విషయాలు సేవకుడు, సంఘం ఆనందించడానికి ఏ విధంగా, ప్రభువునందు ఆనందించడానికి ఏ విధంగా దోహదపడాలనే విషయాలు తెలియపరిచారు. ఆయన వెళ్ళి కూర్చున్నారు. నా పని అయిపోయింది, ఈ మిగతా వాళ్ళ సంగతి మీరు చూసుకోండి అని. నవీన్ బాబు గారు వచ్చి ఆయన్ని విష్ చేస్తూ, చాలా బాగా మాట్లాడారు, చాలా సంతోషం, యూ డిడ్ యువర్ బెస్ట్ అని ఆయన అంటే నేను సంతోషించాను. తర్వాత నన్ను ఒక మాట అన్నాడు, మరి మీరేం చేస్తారు అన్నాడు. ఆయన బాగా మాట్లాడాడు, మరి మీరేం చేస్తారు అన్నాడు. తమ్ముడు విన్నావు అంతేనా అంది. అంటే నేనన్నా, నేనేం చేస్తానయ్యా, ఆయన ఎక్కడ ముగించాడో అక్కడే ప్రారంభిస్తా అన్నా. ఆయన ఎక్కడ ముగించాడో అక్కడే ప్రారంభిస్తా అన్నా. ఆయన క్రైస్తవ జీవితంలో లేఖనానుసారమైనటువంటి క్రైస్తవ జీవితంగా అనేది కాకపోతే ఎంత డేంజరో తెలుసా అన్నాడు. అంతేగా మీరు అంది. ఈ సంతోషం 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 అంటున్నారు, అంతా బాగానే ఉంది. నిన్న ఈరోజు మనమందరం కూడా ఒక పార్శ్వం అంటే ఈ నాణ్యానికి ఒకవైపు మాత్రమే మనం చూసాం ఇప్పుడు వరకు. ఒకవైపేమో 3 సింహాల బొమ్మ ఉంది, ఒకవైపేమో 10 రూపాయలు 5 రూపాయలని వేయబడింది. ఒకవైపే చూస్తున్నాం లేఖనానుసారంగా. సంతోషించాలంటే ఏమిటి అనేటువంటిది, సంతోషించడం ఎక్కడ సంతోషించాలనేటువంటిది అందరూ చెప్తున్నారు. నేను నిన్న చెప్పా, ప్రభువునందు, క్రీస్తునందు, ఇన్ హిమ్, ఆయనలో అంటే ఆయనకు శరీరములో, ఆయన శరీరం అనేటువంటి సంఘమునకు వెలుపల శూన్యం, క్రీస్తుకు పూర్వం అంధకారం, చీకటి. సంఘమునికి వెలుపల అంతా కూడా ఏమీ లేదు, శూన్యం. కనుక ఆనందం అనేటువంటిది క్రీస్తులో ఉంది, ప్రభువులో ఉంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. ప్రభువులో లేనటువంటి పరిస్థితుల్లో ఎలా ఉంటుంది? కొంతమందిని చూస్తుంటే నవ్వు వస్తుంది, కొంతమందిని చూస్తుంటే వాళ్ళ ముఖాలు చూస్తుంటే సంతోషం కలుగుతుంది. కొంతమందిని చూసి మనం అనుకుంటే ఏంట్రా వీడు ఎప్పుడు మొహం ఎట్లా పెడతాడని. వాడికి ఆనందించడం, సంతోషించడం, నవ్వటం ఇవన్నీ అతని జీవితంలో ఎప్పుడు కనపడవు. కొంతమంది ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. కానీ ఎప్పుడు కూడా సంతోషించాలనేటువంటిది యూనివర్సల్గా, అంటే విశ్వజనీనంగా, అందరూ కూడా విశ్వవ్యాపితంగా అందరూ కోరుకునేటువంటిది. ఇక్కడ నువ్వు సంతోషించకపోతే ప్రభువునందు వేరొక చోట నువ్వు దుఃఖించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నువ్వు ప్రభువునందు సంతోషించకపోతే, ఆయన సంఘములో ఆయనలో నువ్వు సంతోషించకపోతే వేరొక చోట ఇక్కడ నువ్వు సంతోషిస్తావు, ప్రభువునందు కాదు బయట సంతోషిస్తావు. భౌగోళికంగా, లౌకికంగా, భౌతికంగా, ప్రపంచవ్యాప్తంగా అనేకమైన సంతోషాలు అందరూ సంతోషిస్తూనే ఉన్నారు.
అది సహజమైనటువంటిది. మనం మాట్లాడుకున్నటువంటిది, ఇక్కడ మాట్లాడుకున్నటువంటిది అంటే ప్రభువునందు ఉన్నటువంటి ఆనందాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక్కడ ప్రభువునందు ఆనందంగా నువ్వు కానీ పొందకపోతేనంట, యేసుక్రీస్తు చెప్పినటువంటిది, నేను చెప్పినటువంటిది కాదు, నేను చెప్పినటువంటిది అక్కడ దుఃఖపడతావు, అక్కడ విచారిస్తావు. అక్కడ అన్నట్టు ఎట్లా ఉంటుంది ఆ దుఃఖం, ఆ విచారం అనేటువంటిది, సంతోషం ఎట్లా ఉంటుందో తెలియపరిచారు పరిపరి విధాలుగా. అక్కడ ఆ దుఃఖం, ఆ విచారం, ఆ విషాదం ఇవన్నీ ఎలా ఉంటాయి అంటే, అక్కడ ఎలా ఉంటుందంటే ఆ అట్మాస్ఫియర్, ఆ స్థితిని తెలియపరుస్తూ ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు ఏమన్నారంటే, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుతాయి, అక్కడ ఏముంటాయి అంటే 2 ఉన్నాయి అన్నాడు. మీరు దయచేసి ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ మీ అండ్ యూ వాంట్ టు స్పీక్, యూ కంటిన్యూ యువర్ స్పీచెస్ హియర్, అదర్వైజ్ యూ స్టాప్, లెట్ మీ స్పీక్, లెట్ మీ ప్రీచ్ ది వర్డ్. పిల్లలతో మీరు మాట్లాడుకుంటా ఉంటే నేను మాట్లాడుకుంటూ కూర్చుంటా, మీరు వాక్యం వింటే ఉన్నటువంటి సమయం కొద్దిది కనుక నేను మాట్లాడి దిగి ఇంటికి వెళ్తా. ఇది ఇక్కడ ఆయన సంతోషించాడు, బాగా ఎంజాయ్ చేశాడు. హీ ఎంజాయ్డ్ హీ లైఫ్. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన పేరు రాయబడలా. కొన్ని మాత్రం మనం చెప్పగలుగుతాం. పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకం ఉంది, 66 పుస్తకాల్లో ఒక పుస్తకం ఉంది. దాన్ని ఏమంటారంటే ప్రసంగి అన్నారు. ఈ ప్రసంగి పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రసంగి పుస్తకంలో సమస్తం వ్యర్థం. దట్ ఈజ్ నథింగ్ బట్ ది ఫెయిల్యూర్ స్టోరీ ఆఫ్ సొలొమన్ ది వైస్. ఫెయిల్యూర్ స్టోరీ, ఆయన జీవితంలో పొందినటువంటి వైఫల్యాలన్నీ కూడా, చిట్టచివరిగా పొందినటువంటి వైఫల్యాల ఏకరవే ఈ యొక్క ప్రసంగి గ్రంథం. ఈ జ్ఞాని, మహాజ్ఞాని అయినటువంటి వాడు ఒక మాట రాస్తున్నాడు. ఒకడు ఏడుస్తున్నాడంట, ఇక్కడ నవ్వనటువంటి వాడు, ఇక్కడ ప్రభువులో లేనటువంటి వాడు అక్కడ ఏడుస్తున్నాడంట. ఏమని ఏడుస్తున్నాడంటే అక్కడ వాడి ఏడుపు చాలా విచిత్రంగా ఉంది. వాడి స్థితి కూడా ఉంది, భౌతికంగా వాడి శారీరక స్థితి కూడా చెప్తున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, తుదకు నీ మాంసమును 5 అవసరంలా, యూ డోంట్ రీడ్, ఐ విల్ రీడ్. తుదకు నీ మాంసమును, నీ శరీరమును క్షీణించినప్పుడు అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని. అంతమంది దైవజనులు చెప్పినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి ఉపదేశాన్ని నేనేం చేశా? ఐ నెగ్లెక్టెడ్ ఇట్, దాన్ని త్రోసివేశా. ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునట్లు తృణీకరించాను. అది తప్పు అంటే భలే చెప్పావలేవాయా నువ్వు అన్నారంట కొందరు. నువ్వు చెప్తే మేము వినాలా? ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు తృణీకరించాను. నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయని నువ్వు చెప్పుకొనుచు ఆనందించుచుందు అని ఉంది నా వాక్యంలో. మీ దగ్గర కూడా అట్లాగే ఉందా? ఏం చేస్తాడంట? మూలుగుచునుందువు. చివరికి ఇక్కడ ప్రభువునందు ఆనందించినటువంటి వాడి గతి ఎట్లా ఉంటుంది అనేటువంటి విషయం అక్కడ చెప్తున్నాడు. అదే రీతిగా యోబు గ్రంథం 33వ అధ్యాయం 19, 20, 23 వచనాలు చదువుతా వినండి. వ్యాధి చేత మంచమెక్కుట వలనను, ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణము నొందును. రొట్టెయు రుచిగల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును. బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. ముందు పుష్టిగా ఉన్నాడు, దట్టంగా ఉన్నాడు. తర్వాత ఏమైందంట? బయటికి కనబడుకుండిన ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. ఇది అట ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించినటువంటి వాడి గతి. ఇదంతా ఎవరి గురించి రాసినట్టు మీకు అర్థమైంది. ఒక పాపి పాపంలో పడినటువంటి వాడు, అతను ఏడుస్తున్నటువంటి ఏడుపు నిజంగా. సిన్ ఇన్ ఏ పర్సన్స్ లైఫ్ ఈజ్ ఏ ట్రాజడీ.
ఒక వ్యక్తి జీవితంలో పాపం అనేటువంటిది విషాదం. ఏ ట్రాజిడీ సో గ్రేట్ దట్ క్రైస్ట్ హ్యాస్ టు కమ్ ఇన్ టు దిస్ వరల్డ్ టు ప్రొవైడ్ అటైన్మెంట్ ఫర్ దట్ సిన్. ఆ విషాదం ఎంత గొప్పదంటే, నువ్వు చేసినటువంటి పనికి, మన పితరులు చేసినటువంటి పనికి, ఆది మానవులుగా ఉన్నటువంటి ఆదాము అవ్వలు చేసినటువంటి పనికి. ప్రసాదరావు గారు, ప్లీజ్ ప్రసాదరావు గారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ యూ, ప్లీజ్ 2 minutes. వాళ్ళు చేసినటువంటి దానికి వచ్చినటువంటి ఈ యొక్క పాపం అనేటువంటిది, దాని కొరకు, దాన్ని వెంబడిస్తున్నటువంటి మన కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దానిలో నుంచి మనకి విమోచన కలిగించడానికి, టు ప్రొవైడ్ అటోన్మెంట్ ఫర్ దట్ సిన్. బట్ దెర్ ఈజ్ ఏ గ్రేటర్ ట్రాజిడీ. దానికంటే విషాదమైంది ఉందంట. అదేమిటి తెలుసా? ఆయన సిలువలో చనిపోయాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు అని 40 రోజులుగా ఏడుస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఏడుపు ఎట్లాంటిదో మన నాకన్నా ముందుగా మాట్లాడినటువంటి ఆయన కూడా కొంచెం ప్రస్తావించాడు. ఆ ఏడుపు కాదు, ఇట్ ఈజ్ సో గ్రేట్. అది చాలా కష్టమైనటువంటిది. ఏంటంటే వెన్ వన్ సిన్నర్, ఇట్ ఈజ్ సో గ్రేట్. అది చాలా బాధకరమైనటువంటిది, చాలా దుఃఖకరమైనటువంటిది, చాలా విచారకరమైనటువంటిది. కానీ ఇదేమిటి తెలుసా? వెన్ వన్ ఫేసెస్ టు గిల్ట్ బిఫోర్ గాడ్, దేవుని ఎదుటికి వెళ్ళి తన యొక్క పాపాన్ని అంగీకరించలేకపోవటం, అండ్ సీక్స్ గాడ్ సొల్యూషన్ ఫర్ దట్ గిల్ట్, హీ ఎక్స్పీరియన్సెస్ ది గ్రేటెస్ట్ ట్రాజడీ ఆఫ్ ఆల్. ఆయన చిత్తానుసారమైనటువంటి, ఆయన ప్రణాళికతో కూడినటువంటి ఆ పరిహారం అనేటువంటిది నువ్వు పొందకపోతే అంతకంటే గొప్ప విషాదం అనేటువంటిది నీ జీవితంలో ఇక్కడ అక్కడ ఎక్కడ ఉండదు. మనం మాట్లాడుకున్నటువంటి ఈ ఆనందం అనేటువంటిది ఇది ఇక్కడ సంబంధించినటువంటిదే కాదు. ప్రభునందు ఆనందం అనేటువంటిది ఇది నిత్య జీవానికి సంబంధించినటువంటిది, నిత్యత్వానికి సంబంధించినటువంటిది. అది ఈ లోకంలోనూ ప్రభునందు ఆనందిస్తావు. పరలోకానికి ప్రభుతో పాటు వెళ్తే అక్కడ ప్రభుతో పాటు సదాకాలం నువ్వు ఆకలి దప్పులు లేనటువంటి, కన్నీళ్లు లేనటువంటి, వెలుతురుతో దీపంతో పని లేనటువంటి లోకంలో నువ్వు ఎల్లప్పుడూ కూడా ఆనందిస్తూ ఉంటావు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఇటర్నిటీ. రిజాయిస్ ఇన్ ది లార్డ్. అగైన్ ఐ విల్ సే రిజాయిస్ ఇన్ ది లార్డ్. ప్రభునందు ఆనందించుడి, మరల చెప్పుదును ప్రభునందు ఆనందించడం అనేటువంటిది ఏంటంటే అది ఇక్కడ అక్కడ రెండేపులుగా ఉపయోగపడుతుంది నాయన అని. దాని నిత్యత్వం ఉన్నటువంటి ఆనందంలోనికి నువ్వు అక్కడ పోవాలంటే ఇక్కడ నువ్వు. అందుకే అంటాడు, sin in a person's life is a tragedy so great, but Christ has to come into this world to provide atonement for that sin. But there is even greater tragedy when one refuses to face his guilt before God and seek God's solution. చిన్నకోటయ్య గారు చెప్పే సొల్యూషన్ కాదు, రవీంద్రనాథ్ చెప్పే సొల్యూషన్ కాదు, డానియల్ గారు చెప్పే సొల్యూషన్ కాదు, సమ్ అదర్ ప్రీచర్ చెప్పేటువంటి సొల్యూషన్ అంతకంటే కాదు. యు మస్ట్ సీక్ గాడ్ సొల్యూషన్. నీ పాపాలు పరిహరించబడాలంటే నువ్వు దేవుడు చెప్పినటువంటి ఆ మార్గాన్ని నువ్వు అనుసరించినట్లయితే ప్రభువునందు ఆనందించడం అనేటువంటి అప్పుడు నీకు తెలుస్తుంది. ప్రభువునందు ఆనందించేటువంటి విషయం ప్రభువులో ఉన్నటువంటి వాడికి తెలుస్తుంది. పౌలు గారు ప్రిజన్లో ఉండి రాశాడంటున్నారు. ప్రిజన్లో ఉండి రాయలా, ప్రిజన్లో కూడా ప్రభువులో ఉన్నాడు, చెరసాలలో ప్రభువులో ఉన్నాడు. పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఒక దగ్గర ఉన్నాడు, ఇప్పుడు ప్రభువులో ఉన్నాడు. అందుకని ఆయన ఏమంటాడు తెలుసా? త్వమేవ శరణం మామా, నీవు తప్ప నితఃపరం వేరుగా నేను, నీవు తప్ప నేను ఇంకెవరు తెలియదు నాకు. కొరింథీయులు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, ఆ 2 చూడండి, 2 చూడండి, అది వద్దు, 2. నేను మొదటి పత్రిక 2వ అధ్యాయం 2, నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుకుందని నిశ్చయించుకుంటేనే. నాకు ఇది ఏమీ తెలియదేక, నాకేదంటే తెలిస్తే, నన్ను పలకరిస్తే, నన్ను రాజుగారి దగ్గర తీసుకెళ్తే నేను ఇదే మాట్లాడతా, నేను సంఘం దగ్గర తీసుకెళ్తే నేను ఇదే మాట్లాడితే నేను చెప్తా. ఇది ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన మహారాజు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఆయన ప్రస్తావన చేశాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. నేను ఒట్టు పెట్టుకుంటా అన్నాడు ఒకడు. అయ్యా నువ్వు ఒట్టు పెట్టుకోవద్దు, భూమి మీద ఒట్టు పెట్టుకోబాకు నాయన, అది దేవుని పాదపీఠం,
ఆకాశం మీద ఒట్టు పెట్టుకోవద్దు నాయన, అది దేవుని యొక్క సింహాసనం అక్కడుంది. అయితే యెరూషలేం మీద ఒట్టు పెట్టుకుంటానన్నాడు. యెరూషలేం మీద ఒట్టు పెట్టుకుంటానంటే ఈయనేం చెప్పాడంటే యేసుక్రీస్తు, అలా పెట్టుకోవద్దు, అది మహారాజు పట్టణం, అది మహారాజు పట్టణం, దావీదు మా తాతగారి పట్టణం అది. ఆ దావీదు గారు ఆ తాతగారే ఒక గొప్ప పాపంలో చిక్కుకున్నాడు. పాపంలో చిక్కుకున్నప్పుడు ఏమి ఎరగనట్లుగా ఉన్నాడు. కానీ నాతాను ప్రవక్త ద్వారా ఆయన యొక్క పాపం ఏంటో తెలియపరిచాడు దేవుడు. నాతాను ప్రవక్త ద్వారా ఆయన పాపం తెలియపరిస్తే ఆయన అంత పాపంలో ఉన్నాడు. మళ్ళీ ఆయన అట్లా ఏడుస్తున్నాడు చూడండి. ఆయన ఉన్నటువంటి పాపం యొక్క నిడివి, ఆ పాపం యొక్క కాల పరిమితి కొద్దిదే. కానీ దాన్ని ఎట్లా ఇచ్చాడంటే 51వ కీర్తన మీరు చదివేటప్పుడు కీర్తన ఎందుకు రాశాడు కూడా అక్కడ రాయబడి ఉంటుంది చూడండి. అమ్మ, దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతానును ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతను రచించిన కీర్తన. చాలా పెద్ద ఘోరం చేశాడు. యుద్ధమందు ఆయన చాలా చాలా మరి ఎట్లా చెప్పాడో నాకైతే అర్థం కావట్లేదు. ఒకసారి కత్తి అటు, ఒకసారి ఇటు కత్తి పడుద్దులేండి, మీరు దాన్ని మర్చిపోండి అన్నాడు. వాడు చంపింది ఏనే, చంపావు నువ్వేనేటువంటి విషయం తెలిసిన తర్వాత అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపువు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా అతిక్రమాలు తుడిచివేయి. అతిక్రమం తుడిచివేయకపోతే నీలో నేను సంతోషించలేను, నేను నీలో ఆనందించలేను. పూర్వం నీకు నాకు ఉన్నటువంటి దాని మధ్య ఒక గొప్ప తెర వచ్చి పడింది, గొప్ప అడ్డుగోడ వచ్చి పడింది. అది కేవలం ఒక మానవుడు తుడిచేస్తేనో, ఒక మానవుడు తొలగిస్తేనో, పడేస్తేనో పడేది కాదది. అది నీకు నాకు ఆత్మ సంబంధమైనటువంటి బంధాన్ని తుంచివేసింది. నేను ఆనందించలేను నీలో. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నా అతిక్రమం నాకు తెలుసుకున్నా, నాకు అర్థమైపోయింది. నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది. నీకే విరుద్ధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా కనబడదువు, తీర్పు తీర్చినప్పుడు నువ్వు నిర్మలవుడుగా కనపడతావు. నిర్మలంగా నువ్వు ఉంటావు ఆ ధవళ సింహాసనం మీద. నేను ఎలా ఉంటాను తెలుసా? నా బతికేమిటో నాకు అర్థమవుతుంది. నా బతికంతా ఇప్పుడు పెద్ద పెద్ద లార్జ్ టీవీ స్క్రీన్లు మీరు చూస్తున్నట్లుగా నేను చేసినటువంటి అన్నీ కూడా అక్కడ ప్రదర్శింపబడుతుంటాయి. నేను ఎలా నిలబడగలుగుతాను ఈ ముందు? న్యాయాధిపతి అయినటువంటి నీ ఎదుటి నేను నిలబడటం నాకు ఎలా సాధ్యపడుతుంది? కనుక నువ్వేం చేస్తావో తెలుసా? హిస్సోపుతో నన్ను కడుగు. ఆయన ప్రార్థన చేశాడు, అది సబబే. కానీ ఇవాళ సంఘాల్లో అందరూ కూడా హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా అని ప్రార్థన చేస్తున్నారు. ఎంతవరకు సబబు మీరు ఆలోచించండి. హిస్సోపు ఎప్పుడుది? దావీదు మహారాజు కాలంది. ఇప్పుడు ఎవరు కడిగాడు? నిన్ను నన్ను మనల్ని అందరినీ రక్షింపడ్డాము, ప్రభునందు ఉన్నటువంటి ఎవరితో కడిగాడు? దేంతో కడిగాడు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైనటువంటి రక్తముతో కడిగాడు నిన్ను నన్ను. అంత పెద్ద గాయకుడిని కూడా తప్పు పాటలు పాడించారు. ఇందాక మేమంతా కూర్చొని మాట్లాడుకున్నప్పుడు. తప్పు కదండి ఆ పాట పాడవచ్చు. ఆయన పాపం తెలియదు ఆయనకి తెలియదు, పాడాడు. ఏదో ఆయన పాట పాడటం అనేటువంటిది ఆయనకి ఇది కనుక ఈ సోపుతో నన్ను కడుగు వేసాయా అని పాడాడు పాపం ఆయన. తెలిసినటువంటి సంఘాలు, తెలిసినటువంటి సువార్థికులు వీళ్ళు ఏం చేస్తున్నారు? సంఘాలని ప్రభువునందు ఆనందించేటువంటి రీతిగా నడిపిస్తున్నారా? సంఘాలని దుఃఖసాగరంలోకి ముంచుతున్నారా? తెలుసుకోవాల్సినటువంటి వారు అయినాడు. తర్వాత యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆయన వీళ్ళందరూ గమనించారు. అక్కడ ఏడుపును పళ్ళు కొరుకుతూ ఉంటాయి, ఇక్కడ ప్రభువులో ఆనందం ఉంది. లూకాసు వార్త 23వ అధ్యాయములో అప్పుడు వద్దు, అది ముగ్గురు దొంగలు ఉన్నారు. ప్రధానమైనటువంటి ఆయన ముగించమంటున్నాడు. అక్కడ ముగ్గురు దొంగలు ఉన్నారు, ప్రసిద్ధి నొందినటువంటి దొంగలు ముగ్గురు కూడా. వాళ్ళు ఎవరో మీకు చెప్తుంటే మీకు అర్థం అవుతుందని అనుకున్నాను. ఒకడు తప్పించుకున్నాడు పస్కా పండుగ మాటున రాణువ వారి వాడుక చొప్పున మరణశిక్ష. ఎవరు మీకు తెలుసు? యేసుని సిలువేయండి, బరబ్బాను వదిలేయండి అన్నారు. ఒకడు తప్పించుకున్నాడు పస్కా పండుగ మాటన. పస్కా పండుగ ఒక వాడుకు ఒక దొంగను వదిలిపెట్టేటువంటి వాడు. ఒకడు తప్పించుకున్నాడు పస్కా పండుగ మాటున రాణువ వారి వాడుక చొప్పున మరణశిక్ష. ఒకడు వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తూ అనుభవిస్తూ శిక్ష. ఒకడు వెక్కిరిస్తున్నాడు, బ్రదర్ ఐ థింక్ యూ గాట్ దిస్ మీనింగ్.
ఒకడు వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తూ అనుభవిస్తూ శిక్ష. ఇంకొకడు ఉన్నాడు, మూడోవాడు అనుభవిస్తున్నాడు మరణశిక్ష. వాడు అనుభవిస్తూ దేవుణ్ణి ధిక్కరిస్తున్నాడు, వెక్కిరిస్తున్నాడు. మరొకడు క్షణం దాటిపోతే ప్రాణం పోతుందనే భయంతో వేస్తున్నాడు గావు కేక. యేసు యేసు కొన ఊపిరితో మాటలే అక్కడ, కానీ ఆ కొన ఊపిరితో ప్రాణమంతా పైకి తెచ్చుకొని సిలువు పక్కన అంటించి పెట్టేసినవి కాదుగా. ఆయన వింటాడో వినపడుతుందో ఈ పాపి యొక్క ఆర్తనాదం. యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు. బా, ఇటువంటి గొప్ప ఒకడు తప్పించుకున్నాడు. ఒకడు పస్కా పండగ మాటున రాణువ వారి వాడుక చొప్పున మరణశిక్ష. ఒకడు వెక్కిరిస్తున్నాడు, దేవుణ్ణి ధిక్కరిస్తూ అనుభవిస్తూ మరణశిక్ష. ఒకడు మాత్రం వేస్తున్నాడు గావు కేక, యేసు నువ్వు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు. యేసుక్రీస్తు అంటాడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవని నేను నీతో ఎట్లా చెప్తున్నానన్నాడు? నిశ్చయముగా చెప్పుచున్నా. వెరీలీ ఐ సే అంటు యు, వెరీలీ ఐ సే అంటు. నేను నిశ్చయముగా అనేటువంటి దానికి కింగ్ జేమ్స్ వర్షన్లో, మిగిలిన వర్షన్లో ఉపయోగించబడిన పదం అది. వెరీలీ ఐ సే అంటు యు దట్ యు విల్ బీ విత్ మీ ఇన్ ప్యారడైస్ టుడే. వాళ్ళు నాతో కూడా పరదేశంలో ఉంటారు. ఇది ముగ్గురు దొంగల్లో వాళ్ళెవరినో ఊరికి ఉదాహరణ చెప్పా. చాలామంది తప్పించుకుందాం అనుకుంటున్నారు, మాకేం పర్లేదు అనుకుంటున్నారు, తప్పించుకోలేను. ఆ ధవళ సింహాసనం ఎదుట ఇవ్వాలన్నటువంటి న్యాయాధిపతులంతా కూడా రాజులు, ప్రధానులు అందరూ కూడా నిలబడవలసినటువంటి వారై ఉన్నారు. వారిలో నీవు నేను ఉన్నాం. ఇంకా కొంతమంది వెక్కిరిస్తున్నటువంటి వారు ఉన్నారు, మరణశిక్ష అనుభవిస్తూ పాపంలో ఉంటూ వాడున్నాడు. ఇంకొందరు నువ్వు ఈనాడు ఈ మూడో వాళ్ళ ఉండి యేసు నన్ను జ్ఞాపకం చేసుకో అంటే రక్షించనేరకుండినట్లే యెహోవా హస్తము కొరచా కాలేదు. నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆ శిలువ మీద నుండే తన చెయ్యి తీసి చాచి నిన్ను పైకెత్తటానికి, ఆ యొక్క హృదయ కుహరంలో నుంచి పొడిస్తే వచ్చిన రక్తంలో నిన్ను కడగటానికి ఇవ్వాలా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏనాడు కూడా సిద్ధంగానే ఉన్నాడు. ఇది ఆనందించడం అంటే. రాత్రి నేను చెప్పా, సో మెనీ కైండ్స్ ఆఫ్ రిజాయిస్ ఇన్ ది లైఫ్. పెద్ద బిల్డింగ్ కట్టాం, ఆనందమే. ఎస్యూవి కారు కొన్నాం, యాడూ కారు కొన్నాం, ఆనందమే. భార్య పిల్లలతో ఢిల్లీ వెళ్ళాం, తాజ్మహల్ దగ్గరికి, ఆనందమే. ఇవన్నీ ఆనందమే. పెద్ద పెద్ద విల్లాల్లో ఉంటున్నారు, సంతోషమైన జీవితం అవుతుంది, వద్దని ఆయన ఎప్పుడు అనలా. కానీ అవన్నీ కూడా ఒక దగ్గరికి వచ్చేటప్పుడు కుప్పపోసినప్పుడు ఏం తెలిసిందంటే ఇవన్నీ పాపయుక్తమైనటువంటివి తేలింది. లోకాసు వార్త 16వ అధ్యాయంలోకి రండి ఒకసారి. లోకాసు వార్త 16వ అధ్యాయంలో ఇది రోజు మరి వినేటువంటి వ్యక్తులు ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి గురించి చెప్తాం, రెండో వ్యక్తి గురించి మనకొద్దు, లాజరు గురించి వద్దు. ఈయన ఏడిపెట్లో ఉందో చూడండి ఒకసారి. ఇక్కడ ఆనందించకుండా అక్కడ ఆనందిస్తామనేటువంటిది సాధ్యపడేటువంటిది కాదు. ఇక్కడ ఆనందించేటువంటిది నువ్వు ప్రభునందు ఆనందిస్తే అక్కడ నీకు ఈ ఏడుపు ఉండదు. అదే నా యొక్క బాధ అంతా. ఇతను ఏడుస్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? తండ్రివైన అబ్రహామా. అప్పుడు గుర్తొచ్చాడు, అంతకుముందు మరి ఆయన తండ్రి అని, ఈయనకు తండ్రి అవుతాడన్నటువంటి విషయం తెలియదు. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలుకొను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్నిజ్వాలలలో ఏం చేస్తున్నాను? అగ్నిజ్వాలల్లో షికారు చేస్తున్నాను అల్లా. ఇదంతా నాకు ఏసీ పెట్టినట్టుంది అల్లా. ఏమంటున్నాడు? ఈ అగ్నిజ్వాలలు ఈ అగ్నిజ్వాలలలో నేను యాతన పడుచున్నాను. నేను ఇక్కడ తట్టుకోలేను. తట్టుకోక తప్పదు సహోదరుడా, తట్టుకోక తప్పదు సహోదరి, తట్టుకోక తప్పదు. ఎందుకు తప్పదంటే రేపొద్దున మన విషయంలో కూడా ఆయన ఇంకో మాట అన్నాడు. అసలు ఇంత డిస్కషన్స్ ఏమీ లేవు అక్కడ. సింపుల్గా చెప్పాడు, నేను మిమ్మల్ని ఎన్నడను
ఎలుగును అన్నాడు. అంతే, అయిపోయింది. వీళ్ళు తెలివి మీరినటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మేము నీ నామమున ప్రవచించలేదా, నీ నామమున ప్రకటించలేదా, దెయ్యములు వెళ్ళగొట్టలేదా, రోగములు స్వస్థపరచలేదా, ఏమి చేయలేదు మేము, అన్నీ చేసాం. నువ్వు చేసావు, ఏమేమి చేసి చూపావు, అవన్నీ చేశాం మేము అన్నాడు. ఏనంటాడు? అక్రమము చేయువారులారా అన్నాడు. అంతకు మించినటువంటి భయంకరమైనటువంటి మాట నాకు ఒకటి కనపడలా. అక్రమం నువ్వు చేసావు, కానీ అది క్రమంలో లేదు, నేను కోరుకున్నట్లుగా లేదు, నేను చెప్పినట్లుగా అంతకంటే అది లేదు. అది నీ ఇష్టానుసారంగా చేశావు, ఎవరు చెప్తానో చేశావు, వారి మెప్పు కొరకు చేశావు, వారి ఆనందం కొరకు నువ్వు ఈనాడు నీకున్నటువంటి ఒక ఆనందాన్ని కోల్పోయావు. చాలామంది కోల్పోతున్నారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా. వాక్యం వద్దు అన్నటువంటి చేస్తున్నారు. అవన్నీ చెప్పుకుంటే మనకి ఇదే. ఎవరినో మనం దెబ్బపొడిచినట్లుగాను, ఎవరినో మనం క్రిటిసైజ్ చేసామనేటువంటిది కాదు. వాస్తవమైనటువంటి విషయాలు మనం మాట్లాడుకున్నప్పుడు చాలా బాధకరమైనటువంటి పనులు ఇక్కడ చేస్తున్నారు. ఆ స్త్రీ ఎందుకు కన్నీళ్లు కార్చి యేసు పాదాల మీద, యేసుక్రీస్తు ఎట్లయితే బేసిన్ తెచ్చాడు, బేసిన్ తీసుకొని వచ్చి ఒక పాత్రను తీసుకొని వచ్చి నీళ్లు తీసుకొచ్చాడు, తువాలు నడుము కట్టుకున్నాడు, ఇవన్నీ అక్కడే రాయబడాల. కన్నీళ్లతో యేసు పాదాలు కడిగి తల వెంట్రులతో తుడిచి తెచ్చుకున్నటువంటి అత్తరు పూసి, విలువైనటువంటి అట్ట జటామాంసి అత్తరు అనేటువంటిది, స్పైక్ నాట్ అనేటువంటిది భారతదేశంలో కాశ్మీర్లో ఆ రోజుల్లో దొరుకుతుంది అనేటువంటిది. మరి ఆమె ఎట్లా సంపాదించిందో నా ప్రభువు కొరకని సంపాదించుకొని అది తీసుకొని వచ్చి ఆయన పాదాల మీద పోసి కడిగి ఆమెకున్నటువంటి పాపాలు క్షమించబట్టడానికి ఆమెకు అర్థమైపోయింది, ఇక్కడే నా జీవితం. నేను ఒక్క మాట చెప్తున్నా, ఇక్కడే నా జీవితం ఇంత భయంకరంగా ఉందనేటువంటి. అందరి జీవితాలు ఒకరోజు, నేను ముందు చదివినటువంటి అన్నీ కూడా ఒకరోజు అక్కడికి వెళ్ళబోతున్నాయి. ఆ మంచాల మీద ఎక్కబోతున్నాం మనం. పాపం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటిది. నేను దానిలోంచి రావటానికి చెప్తున్నా. ఐఎమ్ ఏ చైన్ స్మోకర్. 9 packs per day. కొంటాం 9 పెట్టెలు 10 పెట్టెలు కొనాలి. చైన్ స్మోకర్. నేను ఎక్కడ నా జీవితంలో సగభాగం మేరీ స్టెల్లా కాలేజీలో గడిపా. నేను సాంగ్స్, ఇన్స్ట్రుమెంటలిస్ట్ని, సాంగ్స్, పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళ యొక్క అప్రిసియేషన్స్, వాళ్ళలో పొగదలటం. సరే వదిలే, అయిపోయింది. మలేషియా వెళ్ళా. మలేషియాలో నేనున్నటువంటి హోటల్లో హ్యాటన్ అనేటువంటి హోటల్ ఆసియాలోనే అదేదో ఫస్ట్ ప్రైజు సెకండ్ ప్రైజు కొట్టిందంట. 26 అంతస్తు. కింద దిగి పెద్ద షాపింగ్ మాల్కి వెళ్ళాం. ఇక్కడి నుంచి బస్ స్టాండ్ దాటి ఉన్నది. వీళ్ళే కొనుక్కుంటున్నారు, నేను కొనేదేమి లేదని చెప్పేసి నడుచుకుంటా ఓ సందు లాంటి దాన్ని బట్టి అదే షాపింగ్లో నడుచుకుంటూ వెళ్తే చివరికి వెళ్ళిన తర్వాత కింద గొయ్యిలాగా కనబడింది. అయిపోతుంది, కూర్చోండి. గొయ్యిలాగా కనబడింది. ఆ గొయ్యి దగ్గర ఏమి రాయబడి ఉందంటే, ఒక 2-3 ఉన్నారు. ఇక్కడేమో కిటకిటలాడుతున్నారు. ఆ 2-3 దగ్గర ఏమి రాయబడిందంటే స్మోకింగ్ జోన్ అని రాయబడింది. స్మోకింగ్ జోన్. మందు తాగేవాళ్ళు, సిగరెట్ తాగేవాళ్ళు అక్కడ ఆ స్థలంలోకి వచ్చి కిందకు చూసినప్పుడు నాకు అనిపించింది, అబ్బాబ్బాబ్బా, నేను పడినటువంటి వేదన ఏ నరుడు పడి ఉండడం అనిపించింది. ఒకప్పుడు నేను అక్కడున్నా. ఎంత సిగ్గుపడవలసినటువంటి దృశ్యం నా కళ్ళకు చూపించాడంటే దేవుడు. ఒకప్పుడు నువ్వు అక్కడ ఉన్నావు. అక్కడి నుంచి నేను 26 అంతస్తులు ఇక్కడ తీసుకొచ్చాను. నేను అక్కడి నుంచి నువ్వు సువార్థికుడు ఇక్కడ నిలబడేటువంటి భాగ్యాన్ని కల్పించా. ఒక్కసారి ఎప్పుడైనా కానీ మీ అందరి జీవితాల్లో, నా జీవితమే కాదు అందరి జీవితాల్లో కొన్ని సంఘటనలు వెనక్కి తిరిగి చూసుకోవడానికి గుండె గుబేలమంటాయి. జీవితంలో నువ్వు వృధా చేసినటువంటి ప్రతి క్షణం కూడా నిన్ను వేధిస్తుంది. నువ్వు సంపాదించకపోతే నిన్ను వేధించదు. నువ్వు అందరిలాగా ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళకపోతే, రాష్ట్రపతివో ప్రధానివో మంత్రివో కాకపోతే నిన్ను వేధించదు. కానీ నువ్వు చేసినటువంటి పాపం అనేటువంటిది నువ్వు చూసావు నీ జీవితంలో. నువ్వు కోల్పోయినటువంటి క్షణాలు, డబ్బులు కోల్పోతే నువ్వేం బాధపడా, పోతే పోయినలేవా, నా కొడుకు సంపాదిస్తున్నాడు, నా కొడుకు కాదు నా మనవడు సంపాదిస్తాడు. కానీ నువ్వు కోల్పోయినటువంటి సమయం వృధా అయిపోయిందో చూసావా. వెనక్కి తిరిగి చూడటానికి నిన్ను భయభ్రాంతుని చేస్తుంది ఒకరోజు. నేను ముందు చదివినటువంటి వాళ్ళందరూ కూడా అట్లా ఏడ్చినటువంటి వాళ్ళే వాళ్ళ జీవితాల్లో. ఎందుకంటే అక్కడి వాళ్ళు ప్రభువునందు ఇక్కడ ఆనందించలేదు కనుక, దేవుని యొక్క వాక్యానికి లోబడలేదు కనుక,
దేవుని యొక్క వాక్యం అనేటువంటిది ప్రతిదీ కూడా నీకు అర్థం కానటువంటిది ఒక్కటి కూడా లేదు, ఏదీ లేదు. ఎవరికి 17,000 భాషల్లో తర్జుమా చేయబడినటువంటిది ఏదైనా ఉన్నదంటే అది పరిశుద్ధ గ్రంథం అన్నారు. 17,000 లాంగ్వేజెస్. పెద్ద పెద్ద పుస్తకాలు ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యారడైజ్ లాస్ట్, ప్యారడైజ్ రీగెయిన్, శాంసన్ ఎగానిస్టస్, పెద్ద పెద్ద నిఘంటువులు, శామ్యూల్ జాన్సన్స్ డిక్షనరీ, ఇవన్నీ ఉన్నాయి. అవి మొత్తం కలిపితే కూడా 30-40 భాషల కంటే ఎక్కువ తర్జుమా కాలేకపోయినాయి. వాడు అర్థం చేసుకున్నాడనే రాయబడి, వాడికి అర్థం కావాలని రాయబడి, నీకు నాకు అర్థం కావాలని ఇవన్నీ కూడా రాశాడు. ఇందులో అర్థం కానటువంటిది ఏమీ లేదు, అర్థం కానటువంటిది ఏమీ లేదు. అంత అర్థమైన ఏంటి ఇందులో మీకు అర్థం కాంది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వెళ్తూ బాయ్ బాయ్ చెప్తూ ఒక మాట అన్నాడు, మరి మీరు సర్వలోకమునికి వెళ్ళి సరస్వతి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడి, నమ్మని వారికి. ఇందులో అర్థం కాంది అండి ఒక్కటి చెప్పండి, మాకు ఇది అర్థం కాలేదని చెప్పండి. మేము చెప్తాం తెల్లాలి మీ కొరకు, ఇదంతా కట్టేసిన తర్వాత అక్కడ కూర్చొని చెప్తాం, ఒక 4 రోజులు వెచ్చిస్తాం మీ కొరకు. ఇందులో ఒక్కటి అర్థం కాలేదని నాకు చెప్తే ఎవరైనా వెక్కిరించే వాళ్ళలాగా ఒకడు, తప్పించుకున్నానులే ఈ పాటికి అనేటువంటి ఒకడు. ఇలా మన జీవితాలు కొనసాగించినట్లయితే నువ్వు ఎక్కడ కూడా ప్రభువునందు ఆనందించలేవు. ప్రభువునందు ఆనందించడం అనేటువంటిది ఏంటంటే యు మస్ట్ బీ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు ఉండాలి, క్రీస్తునందు ఉండాలి. క్రీస్తునందు అంటే ఆయన శరీరంలో ఉండాలి, ఆయన శరీరం అనేటువంటి సంఘములో ఉండాలి. ఆ సంఘములో ఆ శరీరంలో ఒక అవయవమై ఉండాలి. నువ్వెక్కడో ఉండి ఏదో చేసేస్తే మాత్రం అది ఫలించడం కానే కాదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఆ ఆనందం నీకు భౌతిక సంబంధమైనటువంటిది, అది క్షణికమైనటువంటిది. వీటిలన్నింటినీ నేనేమంటాను, కృతక విద్యుత్ దీపాలు. కృతక విద్యుత్ దీపాలు ఇవన్నీ కూడా ఈ లోకంలో కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఆర్టిఫిషియల్ ల్యాంప్స్. కానీ యేసుక్రీస్తులో కనిపించేటువంటిది ఏంటి తెలుసా? అది జీవజల నిధుల ఓట, అది లోకానికే వెలుగు బాట, అది జీవాహారపు ఏమిటది బాట, జీవాహారపు బాట, వెలుగు దీపం, నీటి ఓట. ఇన్నున్నటువంటి క్రీస్తులు ఆనందించలేనటువంటి వాడు నువ్వు ఇప్పుడు ఎక్కడెక్కడో ఆనందిస్తున్నావు అనుకుంటా. అవన్నీ కూడా ఒకరోజు నిన్ను విడిచిపెట్టి వెళ్ళినప్పుడు, తుదకు నా మాంసమును నా శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో నా బోధకుల మాట నేను ఎలా ఆ రోజు వినలేదు, కొంచెమే ఎడమైంది, ఆ రోజు నేను విన్నట్లయితే నాకు ఈ శిక్ష తప్పేది. మీరు ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. అమెరికా దేశంలో వాళ్ళ పేర్లు నేను ఇప్పుడు అవద్దు, నేను ఏదో చెప్తాను అనుకోబాకండి. ఒక వ్యక్తి, అతనికి మరణశిక్ష విధించబడింది, క్యాపిటల్ పనిష్మెంట్ అంటారు. మరణశిక్ష విధించబడితే నేను వెళ్ళొచ్చానయ్యా అబ్బాయి దగ్గరికి, ఏడుస్తున్నాడు అమ్మ అమ్మ అని. ఒక పాస్టర్ గారికి, ఈయనలాంటి డానియల్ గారు లాంటి ఆయనకి చెప్పింది, నువ్వు కూడా వెళ్ళి కాస్త పరామర్శించరాయా, రేపు శుక్రవారం అబ్బాయికి ఉరిశిక్ష వేస్తారంటే వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు కల్లా బైబిల్ చదువుతున్నాడు అంట అతను. ఈ పాస్టర్ గారు వెళ్ళి అడిగాడంట, ఈ సేవకుడు, ఎంతకాలం నుంచి చదువుతున్నారు మీరు అని. ఏమో నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఇక్కడ పెట్టుంది అన్నాడు. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు కల్లా ఈ సెల్లో ఇక్కడ పెట్టుంది, అది ఎవరిదో ఎవరి కోసం ఇచ్చారో నాకైతే తెలియదు అన్నాడు. అతను అన్నాడంట, ఈ బైబిలే సెల్లో పెట్టారు మంచిదే, నేను పుట్టినప్పుడు నా ఉయ్యాల తోటలో ఎందుకు పెట్టలా అన్నాడంట. నేను పుట్టినప్పుడు నా తల్లి నా ఉయ్యాల తోటలో ఎందుకు పెట్టలా, నేను ఎల్కేజీ స్కూల్కి వెళ్తున్నప్పుడు నా స్కూల్లో ఎందుకు పెట్టలా, అది నేను డిగ్రీ చదువుతున్నప్పుడు నా స్కూల్లో ఎందుకు పెట్టలా, నేను సైంటిస్ట్గా ఉన్నప్పుడు నా స్కూల్లో, నా కాలేజీలో, నా యూనివర్సిటీస్లో ఎందుకు లేదు మీరు ఆలోచించండి. ఎవరు తీసుకెళ్ళాలి దాన్ని మీరు ఆలోచించండి. ఆ ఆనందాన్ని మీ బిడ్డలకు ఎవరు పంచాలో మీరు ఆలోచించండి. తల్లులు ఇక్కడ అనేక మంది ఉన్నారు, మీకు తెలియగానే మీరు కావాలనుకున్నటువంటి కోరుకున్నటువంటి వాళ్ళకి అనేటువంటి శక్తి సామర్థ్యాలు స్త్రీలకి మీకు ఇచ్చాడు. ఆదికాండం 30వ అధ్యాయం, అది మీరు చదువుకోండి, నేను ఇక్కడే చదవను, ముగింపు చేసేసి దిగిపోతాను నేను. ఆదికాండం 30వ అధ్యాయం మీరు రాసుకొని ఇంటికి వెళ్ళి చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం 37వ వచనము నుండి చివరి వరకు ఇంటికి వెళ్ళి చదువుకోండి సహోదరులారా. ఆదికాండం 30వ అధ్యాయం 37వ వచనం నుంచి ఇంటికి వెళ్ళి చదువుకోండి. అన్నీ మీ చేతుల్లో పెట్టాడు. ఇవాళ క్షణం దొరికితే, విరామం దొరికితే టీవీల మీద కూర్చొని
ఆ యొక్క రిమోట్స్ తీసుకొని ఇష్టం వచ్చిన ఛానల్స్ అన్నీ మార్చుకుంటూ ఇందులో ఆనందిస్తుంటే మన కుటుంబాలు ప్రభునందు ఆనందిస్తాయా? ప్రభునందు ఆనందిస్తున్నట్లేనా? ఈ పాపాలు కడగబడతాయా? ఈ పాపాలు కడగబడతాయా? సువార్థికులు ఇన్ని రోజులుగా చెప్పినటువంటి వాక్యాన్ని విన్నటువంటి మీరు, ఐ హోప్ దట్ యూ విల్ టేక్ వన్ డెసిషన్ దిస్ నైట్. ఈరోజు మీరు ఒక నిర్ణయం తీసుకుంటారా అనుకుంటున్నాను నేను. ఎవరు రక్షింపబడినటువంటి వారు ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి జీవిస్తే మీరు కూడా ఇటు ఆనందంలో ఎల్లప్పుడూ కూడా కొనసాగుతారని నేను విశ్వసిస్తున్నా. అందరం కలిసి పొందవలసినటువంటి ఆనందంలో మాతో కలిసి మీరు పాలిభాగస్తులు అవ్వాలని నేను కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి ఎంతో ఓపికతో 2 రోజుల నుంచి మీరు వింటున్నట్టు మిమ్మల్ని నేను చాలామందిని గుర్తుపడుతున్నా. మీరు చాలా ఓపికతో వింటున్నారు. మీ అందరికి కూడా మరోసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నా. మీ అందరికీ నా వందనాలు. చాలా చక్కని వాక్యాన్ని అందించిన రవీంద్రనాథ్ గారికి మనందరి తరపున ప్రత్యేకమైన వందనాలు వారికి తెలియజేస్తున్నాను. మరి చివరిగా ప్రార్థనలో మనందరూ ముఖ్యంగా మంచాన పడిన అనసూయమ్మ గారి గురించి, కోటయ్య గారు ఆయన పరిస్థితి మరి ఆస్మాతో చాలా బాధపడుతున్నాడు. జాకబ్ గారు మంచానే పడి ఉన్నారు 2 సంవత్సరాల నుంచి. వారి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయమన్నాను. అమ్మగారికి కొంచెం ఆరోగ్యం బలహీనురాలుగా ఉన్నది కాబట్టి అమ్మగారి గురించి కూడా ప్రార్థన చేయమన్నాను. విశాలతమ్మ గారి దగ్గర సంఘాభివృద్ధి, సంఘము సువార్థికులు ఇక్కడ చాలామంది వాళ్ళ సంఘాలు కూడా అభివృద్ధి గురించి మరి హెల్ప్లు సహాయాలు రావట్లేదు, కొంచెం ఇబ్బందికరంగా ఉంది. సహాయాల గురించి కూడా ప్రార్థన చేయమని కోరి ఉన్నాను. కోటయ్య గారు ఇవన్నీ కూడా మరి జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయవలసిందిగా చిలక చిన్నకోటయ్య గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడును మహోన్నతుడైన మా దేవ, కృపగలిగిన మా తండ్రి, ఇంతవరకును మా జీవితాలలో మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా జరిగించిన సమస్త కార్యములను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. గత 2 దినముల నుండి ఇప్పటి వరకును మందిరములో జరిగించబడిన మహాసభలను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సభలలో అనేక మంది దైవజనులు మాట్లాడునట్లు చేసిన ఏర్పాట్లను బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అందరం బోధించబడడానికి, మీ జ్ఞానాన్ని పునరావృతం చేసుకోవడానికి చేసిన మేళ్ల కొరకై స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మేము మీ పిల్లలముగా మీకు మహిమ తెచ్చేటువంటి సాధనములుగా ఉండకుని సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. స్థానిక సంఘమును బట్టి మీకు స్తుతులు నాయన. మా పెద్దలు ప్రియులు మా తండ్రి బాబుపోతన గారి ద్వారా ఈ పట్టణంలో సంఘమును నాయన ఏర్పాటు చేసి వారి ద్వారా అనేక మంది విశ్వాసులు నాయన సిద్ధపరచనటువంటి గొప్ప దేవుడు. సంఘమును పెంచుటలోను, సంఘము ద్వారా అనేక మందిని సువార్థికులుగా చేయటంలోనూ, ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సహోదరులను సువార్థికులుగా తీర్చిదిద్దుటలోనూ బలముగా వాడుకున్నటువంటి గొప్ప దేవుడు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అమ్మగారిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. వయోభారంతో ఉంటుండగా మీ దీవెనలను అనుగ్రహించండి. తన కార్యములు తాను చేసుకునేటువంటి శక్తిని దయచేయమని, తన సంతానం తనను ప్రేమించి సమస్త కార్యముల యందు సహకారం అందించేవారుగా ఉంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి విశ్వాసులకు తల్లిగా మా తండ్రి మీరు నిలవబెట్టుకొని తన ద్వారా ఆయా స్థలాల్లో జరిగించబడేటువంటి సత్కార్యములను బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా మా తండ్రి, మా ప్రియుల తరువాత సహోదరు నవీన్ గారిని సువార్థికులుగా ఏర్పాటు చేసుకొని సంఘములో పని జరిగించుకుంటూ ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ జ్ఞానంతో నింపండి. ఆశతో మా తండ్రి ఆత్మలను కాయివాడుగా ఉండకును సహాయం చేయండి. ఇక్కడ ఉన్నటువంటి సంఘం మరెక్కువగా విశ్వాసంలోనూ, అలాగే మా తండ్రి మీ కుమారుని యందు అన్ని విషయాల్లో ఎదిగించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సభల కొరకై ఆయా స్థలాల నుండి కూడి వచ్చినటువంటి దైవజనులందరిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం.
ఆయా దైవజనులు ఆయన కుటుంబంలో సహా వచ్చినటువంటి వాళ్ళని దీవించమని, వారు కలిగి ఉన్నటువంటి సంఘాలు మీరు దీవించి ఆశీర్వదించగలని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ పని వారమున ఆయన మేమున్న స్థలంలో మీ పని నమ్మకంగా జరిగించి వాళ్ళకి సహాయం చేయండి. మేము మీ పని జరిగిస్తూ సేవకు మీరు అనుగ్రహించనైనటువంటి ఆ ఫలమును పొందువారముకుంటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి సంఘమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, సంఘము దైవజనులకు మా తండ్రి ఆనందముగాను కిరీటముగాను ఉండునట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి నాయన సహోదరి అనసూయమ్మ గారిని బట్టి, జాకబ్ గారిని బట్టి, అలాగే కోటయ్య గారిని బట్టి మీ సన్నిధులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వారిని ఎరిగిన గొప్ప దేవుడవు, కావలసినటువంటి సహాయం అందించండి. వైద్య సహాయమును, కుటుంబ సభ్యుల ద్వారా మంచి సహకారమును, పరిచర్య అందించబడినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మేలు చేయగలిగినటువంటి గొప్ప దేవుడు నాయన, మీ పిల్లల పక్షంగా నిలిచి నెమ్మది కలుగజేయగలిగినటువంటి గొప్ప దేవుడు మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రత్యేకించి మా ప్రియ సహోదరులు మీ దాసులు మాత్రం డానియల్ గారిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తనను ప్రేమించినటువంటి సంతానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కుమార్తె శ్రీజిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమందు మరి ఒక సంవత్సరాన్ని తన జీవితంలో దయాకిరీటముగా అనుగ్రహించినందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ సంవత్సరపు దీవెనలు తనతో ఉంచండి, మేలుతో నింపండి. దైవికమైనటువంటి స్థితిలో తాను ప్రవేశించినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. బాప్తిసం పొందడానికి నాయన తీర్మానించుకున్నటువంటి ముగ్గురుని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. వారు తీసుకున్నటువంటి నిర్ణయం చొప్పున రేపటి దినమందు క్రీస్తునందు బాప్తిసం పొంది ఇక్కడ ఉన్నటువంటి ప్రభు సంఘంతో వారు చేర్చబడినట్లు సహాయం చేయమని వేడుకొంచున్నాం. అలాగే యవనస్తురాలు మా తండ్రి విద్యావంతురాలు శ్రీజ సైతం నాయన రేపటి దినమందు బాప్తిసం పొంద సంసిద్ధపడి ఉన్నదనేటువంటి విషయాన్ని విని ఉన్నాం. దైవికమైనటువంటి నిర్ణయం చొప్పున తాను తీసుకున్నటువంటి నిర్ణయం నాయన స్థిరమైనదిగా ఉండినట్లు బాప్తిసం పొంది తన జీవితాంతం ప్రభువులో స్థిరురాలగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ కాపుదల్లో భద్రం చేయగలిగిన గొప్ప దేవుడు, మా అవసరతలు తీర్చగలిగిన గొప్ప దేవుడు, శ్రమల్లోనూ శోధనలోనూ కష్టంలోనూ సంతోషింపజేయగలిగినటువంటి గొప్ప దేవుడు, మిమ్మ ఆనుకుని జీవించడానికి సహాయం చేయండి. ప్రభువును విడువక ఉండువారుటకు సహాయం చేయండి. ప్రభు బోధలో నిలిచి ఉండి నిరంతరం మీకు మహిమ తెచ్చేటువంటి సాధనాలకు సహాయం చేయండి. ఈ 3 దినాలు మా తండ్రి జరిగించబడేటువంటి సభలను బట్టి మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లిస్తూ సభల ద్వారా మేము సంతోషించాం. ఆ సభల ఫలితమే రేపటి దినమందు బాప్తిసం పొందడానికి సిద్ధపడినటువంటి వారు అన్నటువంటి విషయాన్ని విని మిమ్మల్ని స్తుతిస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. బాప్తిస్మ కార్యక్రమానికి అంతరాయం లేకున్నట్లు సహాయం చేయండి. నానాటికి సంఘము నాయన ఇంకనూ సంఖ్యలోనూ ఆత్మీయతలోనూ వర్ధిల్లులాగా సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. సభల కొరకై వారు నాయన కుటుంబ సభ్యులు సంఘము గావించినటువంటి ఏర్పాట్లన్నిటిని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. అన్ని విషయాలు మీరు తోడుగా ఉన్న గొప్ప దేవుడు, ఏర్పాట్లో నాయన జ్ఞానం ఇచ్చినటువంటి గొప్ప దేవుడు. సభల కొరకై వ్యక్తిగతంగా, శారీరకంగా, ప్రార్థనాపూర్వకంగా, ఆర్థికంగా ఎందరైతే సహకరించి ఉన్నారో అందరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. సంఘము ఇంకా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా వర్ధిల్లి రాబోయేటువంటి దినములు మరెక్కువగా నాయన మీ పని జరిగించబడ్డానికి మంచి పనివారులుగా, సహకారులుగా ఉండునట్లు ఆశీర్వదించమని, ఈ సభానంతరంగా ఎందరైతే ప్రయాణంలో ఉండనంటున్నారో వారందరి ప్రయాణం మీరు తోడుగా ఉండండి. మీ చిత్తమైతే మీ కుమారుడు రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం ఈ రీతిగా ఈ స్థలములో చేరి మీకే ఘనత మహిమా ప్రభావములు చెల్లించవాలంటే సహాయం చేయమని ఈ రాత్రికాలపు దీవెనలు దైవజనులకును మా తండ్రి సంఘమునకును కూడి వచ్చినటువంటి దైవజనులందరికీ మీరు దయచేయగలరని మా ప్రభువును మా ప్రాణరక్షకుడునైనా యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైనటువంటి నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.